సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం ఆవలి గట్టుకు నేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం పరలోక ప్రియునితో కలిసి నేను పరలోక ప్రియునితో కలిసి హత్తుకునే సమయం ప్రియుని కొనియాడే తరుణం హత్తుకునే సమయం ప్రియుని కొనియాడే తరుణం ఆవలి గట్టుకు నేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం నా ప్రియులను నేను కలుసుకొందును సమాధాన సంతోషాలతో సంధింతును నా ప్రియులను నేను కలుసుకొందును సమాధాన సంతోషాలతో సంధింతును పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా ప్రాణమే నీ ప్రేమలో పరవశముందేను పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా ప్రాణమే నీ ప్రేమలో పరవశముందేను పరలోక ప్రియునితో కలిసి నేను పరలోక ప్రియునితో కలిసి హత్తుకునే సమయం ప్రియుని కొనియాడే తరుణం హత్తుకునే సమయం ప్రియుని కొనియాడే తరుణం ఆవలి గట్టుకు నేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం నా స్వాస్థ్యము నేను పొందుకొందును నిర్ణయించిన ఆనందంలో పాల్గొందును నా స్వాస్థ్యము నేను పొందుకొందును నిర్ణయించిన ఆనందంలో పాల్గొందును వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు సర్వాధికారి యేసును చూస్తూ ఆనందింతును వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు సర్వాధికారి యేసును చూస్తూ ఆరాధింతును పరలోక ప్రియునితో కలిసి నేను పరలోక ప్రియునితో కలిసి హత్తుకునే సమయం ప్రియుని కొనియాడే తరుణం హత్తుకునే సమయం ప్రియుని కొనియాడే తరుణం ఆవలి గట్టుకు నేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం ఆవలి గట్టుకు నేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం పరలోక ప్రియునితో కలిసి నేను
ఆవలి గట్టుకు నేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం ఆవలి గట్టుకు నేను చేరే సమయం పునాదులు గల పట్టణము చూసే తరుణం. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. స్తుతియాగము అర్పించెదనా ప్రియుడా బలియాగము. ఆమేన్ హల్లెలూయా. స్తుతియాగము అర్పించెదనా ప్రియుడా బలియాగము. యేసు నామము పైనున్న నామము, ప్రభు యేసు నామము సర్వాధికారము. యేసు నామము పైనున్న నామము, ప్రభు యేసు నామము సర్వాధికారము. నిన్న నేడు నిరతం మారని నామము, పాపికి రక్షణనిచ్చే పవిత్ర నామము. నిన్న నేడు నిరతం మారని నామము, పాపికి రక్షణ ఇచ్చే పవిత్ర నామము. ఆమేన్ హల్లెలూయా. స్తుతియాగము అర్పించెదనా ప్రియుడా బలియాగము. ఆమేన్ హల్లెలూయా. స్తుతియాగము. ఆమేన్ లార్డ్. అర్పించెదనా ప్రియుడా బలియాగము. కీర్తనీయము క్రీస్తు నామము, శాంతిదాయకము నా యేసు నామము. కీర్తనీయము క్రీస్తు నామము, శాంతిదాయకము నా యేసు నామము. యుగ యుగాలలో నిలిచే నామము, వధువుని పరమున చేర్చే వరుని నామము. యుగ యుగాలలోన నిలిచే నామము, పరమున చేర్చే వరుని నామము. ఆమేన్ హల్లెలూయా. స్తుతియాగము అర్పించెదనా ప్రియుడా బలియాగము. ఆమేన్ హల్లెలూయా. స్తుతియాగము అర్పించెదనా ప్రియుడా బలియాగము. స్తుతులకు ఆరము యేసు నామము, ఘనతకు ఆంధ్రము ఘన క్రీస్తు నామము. స్తుతులకు ఆరము యేసు నామము, ఘనతకు పాత్రము ఘన క్రీస్తు నామము. తరతరాలలోన తరగని నామము, నమ్మిన వారినెల్లా విడువని నామము. తరతరాలలోన తరగని నామము, నమ్మిన వారినెల్లా విడువని నామము. ఆమేన్ హల్లెలూయా. స్తుతియాగము అర్పించెదనా ప్రియుడా బలియాగము. ఆమేన్ హల్లెలూయా. స్తుతియాగము
అర్పించెదనా ప్రియుడా బలియాగము. ఆమేన్ హల్లెలూయా స్తుతియాగము. అర్పించెదనా ప్రియుడా బలియాగము. హల్లెలూయా. చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24. హెబ్రీ 11:24 నేను చదువుతానండి, దీంట్లో ఏం పడుతుంది. ఒక్క నిమిషం, దీంట్లో చదువుతా, వినపడదు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక బోర్డు మీద కూడా ఉంది చూడండి, 2వ అధ్యాయం 5-8. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, చదవబడిన లేఖనము నీది నాయన. ఈ లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడండి. నాయన నీ యొక్క నీ అందు భయభక్తులు కలిగి నీ సన్నిధికి వచ్చిన నీ బిడలు నాయన ఏదైతే నాయన నీ కొరకు ఆశతో ఇక్కడికి వచ్చారో వారితో మీరు మాట్లాడండి నాయన ప్రభా. అలాగే ఇది రికార్డ్ చేయించున్నారు, ఇది ఎక్కడికైతే వెళ్తుందో వారితో మీరు మాట్లాడండి. ముఖ్యంగా నన్ను దర్శించు ప్రభువా. ఇంతవరకు నాయన పాటల ద్వారా ఆరాధనలో మీరు ఉన్నారు నాయన. అలాగే అనేక మంది బలహీనుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మరలా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ముఖ్యంగా నాయన జ్వరాలతో, జలుబులతో, దగ్గులతో, అలాగే నాయన ఇంకా అనేక రకాలైన బలహీనతల మధ్య నిబిడలు ఉన్నారు, గర్భవతులుగా ఉన్నారు. తగిన కాలమందు సుఖప్రసవాన్ని నిబిడలకు దయచేయండి. అలాగే సంతానం లేని వారికి సంతానం దయచేయండి అయినా. ప్రాముఖ్యంగా నీ వాక్యమే స్వస్థత, విడుదల, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. వాక్యం వినుచూ ఉండగా కార్యాలు చేయి ప్రభువా. అల్పునైనా నన్ను కూడా బలపరుచుకోండి, నీ శక్తితో నింపండి నాయన. నీ సన్నిధి ఇక్కడ ఉంచండి. ప్రతి ఆటంకపరచు శక్తులను, అంధకార శక్తులను లయపరచు ప్రభువా. మీరే రంగం మీదకి రండి. వచ్చినాయన నీ వాక్యాన్ని ప్రభా మీరే విరిచి అనేకులకు పంచండి. అల్పునైన నన్ను కేవలం నీ సిలువ చాటున నాయన ఒక బోరగా నన్ను వాడుకోండి ప్రభువా. నాయన మాట్లాడువాడిని నాయన నేను కాదు కానీ మీరే ఉండి మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మహిమ ఘనత నీకే అర్పిస్తూ మమ్మల్ని మేము మరొక్కసారి నీకు ప్రతిష్ఠ చేసుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమెన్. దయచేసి కూర్చోండి. మంచిది పిల్లరా, సరిపోయిందా? ప్లేస్ సరిపోయింది చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, సర్దుకొని కూర్చోండి. గుడ్. మనము ధ్యానించుచున్న అంశము దేవుడు సామాన్యత యందు తన్ను తాను మరుగుపరుచుకొని పిదప అందులోనే తనను తాను బయలుపరుచుకొనుట. ఆమెన్. ప్రియులరా,
మీరు దయచేసి గమనించాలి. క్రింద పెట్టేసేయండి. ఇక్కడ మరి చాలామంది రావాలని ఆశపడుతున్నారు, కానీ నాకు ఫోన్ చేసి చెన్నైలో ఎక్కడైనా అడుగుతున్నారు. మరి స్వేచ్ఛగా ఈ ఒక్క నెల అనగా ఈ డిసెంబర్ దాకా ఆగమని నేను చెప్పాను. ప్రభు చిత్తమైతే ఈసారి స్వేచ్ఛగా మనము అనేకులము కూర్చోవటానికి, ఆరాధించడానికి అనువైన స్థలం కోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థిస్తున్నారు. కాబట్టి ప్రభు చిత్తమైతే మరి ముందుగానే ఆ యొక్క గృహ యజమానులతో మనం మాట్లాడి మరి అన్ని విషయాలు ముందుగానే చెప్పుకొని అలాగా ఇచ్చేవారు ఎవరైనా ఉంటే మనం తప్పకుండా తీసుకొని ఆరాధన చేద్దాం. అలా కాకపోతే కొన్ని ప్రాంతాల్లో నేను అడిగినప్పుడు అందరూ అంటున్నారు కొన్ని నేలే అనగా ప్లేస్ లీజ్కి ఇస్తారంట. లీజ్కి ఇస్తే చిన్న షెడ్ లాగా మొన్న వసంత్ బ్రదర్ చెప్పినట్టుగా ఆయన ఆ రేకుతో అదేనా రేకు ద్వారా ఏదో చేస్తున్నారంట, మామూలుగా కంటైనర్ టైప్ అలాంటిది ఒకటి చేసి వాళ్ళు దొనకొండలో ఆరాధన ఆ విధంగా జరిగించాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అది మళ్ళీ కావాలంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. అంతేనా? ఇక అంతే, మనం పరదేశంలో భూమి మీద యాత్రికులు. కాబట్టి ఈ చెన్నై పట్టణంలో దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, కానీ ఆయన సామాన్యతలోనే తను తాను బయలుపరుచుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకంటే వచ్చేవారిని మనము అడ్డు చెప్పలేమండి వాళ్ళకి, అందుకని వచ్చే వాళ్ళని రానిద్దాం. కాబట్టి ఇక్కడైతే మనం డిసెంబర్ దాకా కాదు కానీ యాక్చువల్గా మే నెల దాకా నో ప్రాబ్లం. అయితే ఆయన ఏమన్నాడంటే సైలెంట్గా కొద్దిమంది వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతే మాకు అభ్యంతరం లేదన్నారు. అంటే ప్రక్క వారికి అనగా ఇది అపార్ట్మెంట్ కాబట్టి కింద ఉన్న వారికి చుట్టుప్రక్కల వారికి ఆటంకం ఉండకూడదని చెప్పటాన్ని బట్టి కొన్నిటిలో మనం తగ్గించుకొని సైలెంట్గా మనం ఇక్కడ జరుపుతూ ఉన్నాం. గతంలో సిఆర్పిలో ఉన్నప్పుడు ఫ్రీగానే ఉన్నాం, కానీ అక్కడ కూడా టైటే, కానీ కొంతవరకు దీనికంటే బెటర్గా ఉన్నాం. అంతేనా? కాబట్టి ఏది ఏమైనా ప్రార్థన అయితే చేయండి, దేవుడు మరి తప్పకుండా కార్యాలు చేస్తాడని నేను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, అలాగే ఈ నెలలో ప్రార్థన చేయండి. 27వ తారీఖు హోస్పేట్లో మీటింగ్ ఉంది. 29వ తారీఖు సాయంకాలం, పగలు కాదు, సాయంకాలం చిన్న కృతజ్ఞత కూడిక మన వారి మధ్య ఇక్కడే ఉంటుంది ఇంట్లో. కాబట్టి ఈ విషయాలు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి సమయం అవుతుంది కాబట్టి మనం సరాసరి వాక్యాంశంలోకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. అది ఆన్ చేశారా? అది ఓకే, హీట్గానే ఉంది, మరి ఆన్లో ఉందా? ఓకే, మంచిది ప్రియులారా. గతంలో మనం చూసాము నోవాహును గూర్చి పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అతడు చేసిన పని లోకానికి ఎలా ఉందంటే అది వింతగా ఉందండి. నా మాట వింటున్నారా? అది లోకమునకు ఏ విధంగా ఉందంటే నమ్మలేని ఒక నిజం. దేవునికి స్తోత్రం. అది నమ్మటానికి ఇతడు నోవాహు చెప్పే విధానము వారు చూసినప్పుడు ఆ కాలపు సమాజానికి అది మరి సవాలుగా మారిందండి. ఎందుకనంటే ఇంత ఇతడు చెప్పే మెజర్మెంట్స్ కానీ ఇతడు తీసుకునేటటువంటి ఎన్నిక అంతా కూడా లోకం దృష్టిలో ఒక బుద్ధిహీనంగా కనపడింది. అయినప్పటికీ అది దేవుని మాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొంతమంది అంటారు సోదరులు, తమిళ్ వాళ్ళు కూడా వినాలని. తమిళ్లో వినాలంటే ఏం చేయగలుగుతాం మనం? ఏదైనా చిన్న ట్రాన్స్లేట్ అన్నా చేయాలి, లేకపోతే నేనన్నా తమిళ్ నేర్చుకోవాలి. ఇక వేరొక మార్గం లేదు. అయితే నేను ఎక్కడ ఏ టైంలో ఉండానో నాకు తెలియదు. కేరళ వెళ్ళాను అనుకో,
మలయాళం మాట్లాడమంటారు. ఏం చేస్తాం? చేయలేం. కర్ణాటక వెళ్తే కన్నడ, బెల్గాం వెళ్తే కన్నడ మాట్లాడాలి. కాబట్టి మనలో కొందరు ఎక్కడికి వెళ్ళినా ఆ భాషలో ట్రాన్స్లేట్ చేయగలిగే స్థితిలో ఉండాలి. వీళ్ళంతా చదువుకున్న పిల్లలకి టైం కుదరట్లే. ఎందుకంటే పొద్దున్న ఆన్ చేసిన సెల్లో అర్ధరాత్రి రెండవ రోజులో పడేదాకా 12 గంటలు దాటేదాకా ఆ సెల్ ఫోన్ నొక్కుతానే ఉన్నారు. ఎందుకంటే అది కయ్యూనుగాడిది కాబట్టి మంచి ఆకర్షణగా ఉంటుంది. అవును కదా? ఈ టెక్నాలజీ అంతా ఎవరిదే? సాతానుగాడి నుండి వచ్చింది. దేవుని టెక్నాలజీ పరలోక విషయాలలో ఉంటాయి. పరలోక విషయాలు భూ సంబంధులకు అసలు అర్థమే కాదనమాట. ఓకే, మంచిది ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. ఇప్పుడు మనము మోషేని గురించి మనం తీసుకుందాం. ఇప్పుడు ఈ మోషే మరి దాని గురించి నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి మరలా ఎక్కువగా దాని గురించి మాట్లాడుట సమయం వృధా అవుతుందని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ ఎంతవరకు దేవుడు నడిపిస్తాడో చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, మొన్న చెప్పాను నేను, దేవుడు గొప్ప వంశపు వారిని ఎన్నుకోలే, గొప్ప విద్యావంతులను ఎన్నుకోలే. వారిని సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో వెర్రి వారిని ఎన్నుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే దినాల్లో మనం చూస్తే దేవుడు ఒక కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకొని ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి ఒక విషయము. అదేంటంటే దేవుడు గొప్ప వంశపు వారిని రావచ్చు, దేవునిలోకి రావటానికి ప్రాబ్లం లేదు. అయితే తాము గొప్పవారము అనేటటువంటి విషయాలు విడిస్తేనే రావాలి. అలాగే లోకంలో చెప్పబడేటటువంటి గొప్ప కులాలు, గొప్ప మతాలు ఏదైనా ఉండొచ్చు, కానీ దాన్ని విడిస్తేనే ఈ క్రమంలో నిలబడగలుగుతాడు. కాబట్టి అలాగే గొప్ప గొప్ప ధనికులు ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ ఐగుప్తు ధనము కంటే ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు తన పనిలోనికి పిలిచినప్పుడు ఆ వ్యక్తిని అన్ని విధాలుగా దేవుడు పరీక్షిస్తున్నాడు. మీకు అర్థం కాలేదా? దేవుడు పిలిచినప్పుడు దేవునిని తప్ప మరి దేనిని కూడా ఉన్నత స్థానములో పెట్టని వాడే ఆయనకు కావాలా. గొప్ప వంశపు అని పిలిచారనుకోండి, చిన్నవారిని ఏం చేస్తారు? తక్కువ వాళ్ళని అది అక్కడ కూర్చో, చివరి కూర్చో, ఆ లాస్ట్లో కూర్చో. ఇది విఐపి చైర్స్. ఎవరి చైర్స్ ఇవి? విఐపి చైర్స్. విఐపీలే కూర్చుంటారు, అంతేనా? కాబట్టి ఈ మంచి చైర్స్లో, ఈ ఫోమ్ చైర్స్లో మీరు కూర్చోకూడదు, బికాజ్ మీరు చిన్నవారు. కాబట్టి ఇక్కడ అతిశయపడుటకు క్రీస్తునందే తప్ప మరి దేని యందు కూడా ఆ వ్యక్తి అతిశయపడటానికి వీల్లేదు. ఎవడైనా అతిశయపడవలసి వస్తే ప్రభువునందే అతిశయపడాల. ఎవడైనా సంతోషిస్తే ప్రభువునందే సంతోషించాల. ఎవడైనా ఏదైనా మాట్లాడగలిగితే ప్రభు గురించే మాట్లాడాల. అంతకు మించినది అపవాది వలన కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా? అంటే మరలా చెప్తున్నా, దేవుడు సామాన్యతలోనే ఉంటాడు. ఇప్పుడు గొప్ప గొప్ప సంఘాల వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఒక గొప్ప వ్యక్తిని గూర్చి. నేను పేర్లు ఎందుకులేండి. అయితే మీరు గమనిస్తే అతడు ఏమంటున్నాడు తెలుసా? ఒక పెద్ద కార్పొరేట్ లేకపోతే ఒక పెద్ద కార్పొరేట్ హోటల్, ఇంటర్నేషనల్ హోటల్ మెయింటైన్ చేయటం చాలా డీసెంట్గా ఉండాలా, చాలా చక్కగా ఉండాలా, అంత చక్కగా మెయింటైన్ చేయాలండి. అయితే ఆ వ్యక్తి చర్చిని చూసినప్పుడు ఈ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు అంటారు, ఇలాంటిది ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలో కూడా నేను చూడలేదు అన్నాడు. అంటే ఏది ఆకర్షించబడుతుంది? అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన కూడా వచ్చేయమన్నాడంటే ఇంత పెద్దది నేను ఇంతవరకు చూడలేదు.
కానీ దేవుడు సామాన్యతలో ఉన్నాడనే సంగతి కనుక మనం చెప్పామనుకోండి, అంతేనా? వాళ్ళు ఏమంటారో తెలుసా? యేసు ప్రభు పుడితే, మా సంఘంలోనే పుడితే మేము గ్రాండ్ క్రిస్మస్ చేస్తాం వాళ్ళకి. ఏం క్రిస్మస్? చిన్న చిన్న గుడిసెల్లో పుడితే ఏం క్రిస్మస్ అండి? చిన్న క్రిస్మస్ అది. ఏ క్రిస్మస్? అదే తప్పు, అదే సున్నా. సున్నాని గ్రాండ్ సున్నా అంటారంట. ఏమంట? ఏ సున్నా? అదే సున్నా, అదే రాంగు, అదే వాక్యానుసారం కాదు. అయితే వాక్యానుసారం కానిదే గ్రాండ్ అండ్ గ్రాండెస్ట్, అంతేనా? ఉన్నతమైనది, అత్యున్నతమైనది. నా మాట వింటున్నారా? కాబట్టి సామాన్యుడు వెళ్ళి ఎక్కడ చదువుకుంటాడంటే ఒక ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటాడండి, ఓకేనా? కొంచెం ముదిరాడు అనుకో, కార్పొరేట్ స్కూల్లో చదువుతాడు. ఇంకొంచెం ముదిరాడు అనుకో, మన ఇండియానే వద్దంటాడు. ఎందుకు వద్దంటాడు? ఇండియాలో అంతగా అసలు ఇండియాని అవమానిస్తున్నారు వాళ్ళు. ఎవరిని అవమానిస్తున్నారు? కాబట్టి ఆ గొప్ప దైవజనులు ఏమన్నారు తెలుసా? కెనడాలో జాబ్ చేద్దాం అనుకున్నాను. నేను ఇండియాలోనే చేస్తాను ఎక్కడికి వెళ్ళినా. ఆ రోజు మా లెక్చరర్స్ అడిగారు, అయ్యా నువ్వు చదువుతున్నావు, నువ్వు ఏదేదో సంథింగ్ ఈజ్ సంథింగ్, నువ్వు ఎక్కడికి వెళ్ళి జాబ్ చేస్తావు అని అంటే, ఇండియాలోనే జాబ్ చేస్తాను. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఎవరికి సేవ చేస్తాను? నా దేశానికే సేవ చేస్తా. ఎందుకంటే నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. మరి విదేశాలకు వెళ్ళి సేవ చేస్తే ఏంటి లాభం? ఎక్కువ డాలర్స్ వస్తాయి. అప్పుడు అమెరికన్ డాలర్స్ కానీ, యూకే డాలర్స్ కానీ, ఓకేనా? ఈ డాలర్స్ తెచ్చి ఇండియాలో మార్చుకుంటే ఏమవుతుంది? కోట్ల రూపాయలు అతి తక్కువ కాలంలో సంపాదించుకుంటాను. ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్ కట్టినా, కార్పొరేట్ స్కూల్స్ పెట్టినా, కార్పొరేట్ గొప్ప గొప్పవన్నీ చర్చీలు కట్టినా, మెయిన్ ఆ కనీసం వాళ్ళు వచ్చిన వాళ్ళు కరెంటు బిల్లుకైనా ఇవ్వాలా లేదా? ఛార్జీలు ఏమి ఇవ్వాలా? ఛార్జీలో కానుకలో. వినారా? మన వాళ్ళు ఇక్కడ చిన్న కానుక పెట్టుకొని గబగబా తీసేయండి అంటున్నారు, ఆ వీడియోలో పడుతుందని. ఎందుకంటే అంత పెద్ద చెన్నై సిటీలో ఇంత చిన్న కానుక పెట్టా, దానివైపు మనం చూడలేదు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం వైపు చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు సామాన్యతలోనే ఉన్నాడో ఈ మెసేజ్ ఎవరికి తెలియదు. దేవుడు సామాన్యతలో ఉంటాడని, సామాన్యతలోనే తను తాను బయలుపరుచుకుంటాడని వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజలు? మన ప్రతాప్ కూడా కొద్ది రోజులైతే అయ్యగారు గ్రాండ్గా ఉండాలి ఏ కార్యక్రమం అయినా అంటాడు, అంతేనా? మానవ జీవితమే గ్రాండ్, కానీ దేవుడు దీనత్వంలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యేసుప్రభు పుట్టాలంటే పెద్ద రాజవంశీయులు ఉన్నారు, రాజులు ఉన్నారు. అందుకే ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి తప్పిపోయి ఎవరింట్లో పుట్టుంటాడు అనుకున్నారు? ఆయన రాజు కనుక ఖచ్చితంగా ఎవరింట్లో పుడతాడు? రాజుల గృహాలలో పుడతారని వారు అనుకున్నారు. కానీ వారు ఆ దినపు వాక్యాన్ని వారు ఎలా తప్పిపోయారో తెలుసా? ఆయన పశువుల పాకలో పుట్టాడు. నా మాట వినబడుతుందా? ఆయన ఆ పశువులు గడ్డి తినే తొట్టిలో జన్మించాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఆయన ఎవరు చూశారు? ఆ గొర్రెలు మేపుకొని చున్నటువంటి వారి దగ్గరికి దేవదూతలు వెళ్ళారండి. దేవదూతలు ఎక్కడికి వెళ్ళాలా లెక్క అయితే, ఎవరు మిలీనియర్స్ ఉన్నారో, ఎవరు అపర కోటీశ్వర్లు ఉన్నారో, ఎవరు బిలీనియర్స్ ఉన్నారో, ఇండియా దేశంలో ఒకవేళ ఆ గొప్ప కార్యం జరిగి ఉంటే ఇండియాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలా? అంబానీ దగ్గరికో, మొన్నే రతన్ టాటా గారి దగ్గరికి చచ్చిపోయారులేండి. ఇలా గొప్ప గొప్ప బిలీనియర్స్ దగ్గరికి వెళ్ళాలా ఇండియాలో అయితే. ప్రపంచంలో అయితే చాలామంది ఉన్నారు, బిల్ గేట్సా ఎవరెవరు వాళ్ళందరూ ఉన్నారు, అక్కడికి వెళ్ళాలా. విన్నారా? కానీ ఆయన అక్కడ పుట్టలా, ఎక్కడో వ్యవసాయదారులుగా ఆ చెక్క పని చేసుకుంటూ, వడ్రంగ పని చేసుకుంటూ, అతి సామాన్యమైన చెప్పాలంటే అల్లరి చిల్లరతో కూడిన నజరేతులో నుండి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. అతడు బెత్లెహేములో చిన్న పశువుల పాకలో జన్మించాడు. నా అంశం అది కాదు, కానీ దేవుడు సామాన్యతలో నుండి ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు.
కాబట్టి ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక మానవుని తన పని కోసం ఎన్నుకుంటాడు. మీకు అర్థమైందా? జగతికి పునాది వేయబడక ముందే నీ జీవ గ్రంథాన లిఖించినావు. జగతికి పునాది వేయబడక ముందే నీ జీవ గ్రంథాన లిఖించినావు. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. మరువను దేవా నీ ప్రేమను, విడువను తండ్రి నా బ్రతుకంతా. నా యేసుడే నన్ను నడిపించు దైవం, నాలో ఉన్న ఆత్మస్వరూపం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు సామాన్యతలో ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఇక్కడ భౌతికంగా భూమి మీద అతడు రాజవంశీయుడా, గొప్ప వంశీయుడా, ఎలాంటి వాడని దేవుడు కోరుకోడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటాడు దేవుడు ఒక మానవుని అభిషేకించాడు. ఆయన ఎన్నడూ మారని దేవుడు. ఈ సంఘశాఖలలో గొప్పవారిని కానీ, గొప్ప మనుషులను కానీ, గొప్ప గుంపు వారిని కానీ ఆయన వాడుకోడు. మరో మాట చెప్పనా, యంత్రాలను కూడా వాడుకోడు. ఇప్పుడు చెన్నైలో నేనే ఎందుకు వాక్యం చెప్తున్నా, మన దగ్గర ఎంతోమంది సేవకులు ఉన్నారు, అవునా? దేవుని పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీలో కాపరులు మాత్రమే కాక సువార్థికులుగా ఇతరత్ర పనులు చేయదగిన వారు మన మధ్య మనలోనే ఉన్నవారు ఉన్నారండి. ఇంట పుట్టి అబ్రహాము ఇంట పుట్టి అలవడినటువంటి 318 మంది ఎలాగైతే ఉన్నారో అంతమంది లేరు, కానీ 3-4 318 మంది కాదు, కానీ ఆ 3-4 మనకు ఉన్నారు. అయినను మీరు గమనించాలి, ఇక్కడ సువార్త ప్రకటించబడుటకు నేను ఎవరిని పంపాలా? ఒక చిన్న స్క్రీన్ వేసేసి ఇక్కడ, అంతేనా? డిజిటల్ స్క్రీన్ 60,000 70,000 ఉంటుంది, స్మార్ట్ టీవీ. అది పెట్టేసి నేను ఒక చోట ఉండి అక్కడి నుండి కనుక ఆ స్క్రీన్ మీద వేస్తే మీరు చూడరా? మిమ్మల్ని నేను బెదిరించవచ్చు, మీరు అది చూడండి మీరు బ్రతుకుతారని, మీరు తప్పకుండా అది వినండి అని. ఫోన్ కాన్ఫరెన్సే మీరు వింటున్నారు. బాబీ క్యాలెండర్లో ఆదివారం, అలాగే బుధవారం, శనివారం ఏం చేయమంటావు అని. మనం అబద్ధం ఆడటానికి వీల్లేదు. మనకు పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు వీళ్ళు? ఆదివారం మాత్రమే ఇచ్చారు, రూము, ఇక్కడ ఉన్న రూము, ఓకేనా? ఆ తర్వాత నెలలో ఒక రోజు ప్రభురాత్రి తీసుకోవటానికి. ఆ తర్వాత బుధవారం, శనివారం నేనేమి ఇస్తున్నాను? కాన్ఫరెన్సో ఆన్లైనో ఏదో ఒకటి మొత్తం మీద మీ దగ్గరికి వాక్యం వస్తుంది. అంతవరకు ఓకే. కానీ ఇక మొత్తం అంతా అంతే అనుకోండి. టేప్స్ అయినా సరే, మరొకటైనా సరే, స్క్రీన్ అయినా సరే, వేసే వింటారా? ఇక్కడ అంటున్నాడు ఏమండి తెలుసా? యంత్రములను కానీ, యంత్ర సామాగ్రిని కానీ, దూతలను కానీ దేవుడు నిర్ణయించలేదు. ఇప్పుడు మనం ఓనర్స్కి డైరెక్ట్గా చెప్పామండి. ఏమని చెప్పాం? మేము ఆదివారం పెట్టుకుంటాం, సండే. మేము నెలలో ఒక రోజు ప్రభురాత్రి తీసుకుంటాం, ఈ 2 డేస్కి ఓకే అన్నారు కదా. మనం అలాగే పాటిస్తున్నాం ఇప్పటి వరకు. కాబట్టి క్యాలెండర్లో కూడా బాబీ చాలా సందేహించాడు. బుధవారం ఆన్లైన్ సర్వీస్ అన్నానండి, శనివారం ఆన్లైన్ సర్వీస్ అన్నానండి. అలా పెడితే ఏమన్నా అనుకుంటారు అన్న. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? వాక్యం మీరు వినాలి, ఓకేనా? కాబట్టి ఆదివారం మనం ఇక్కడ కూడుకుంటున్నాం. అలాగే నెలలో 2వ శుక్రవారం ఇక్కడ ప్రభురాత్రి తీసుకుంటున్నాం. ప్రతి ఆదివారం ఎవరో ఒకరం వచ్చి ఇక్కడ వాక్యం చెప్తున్నాం, ఓకేనా? కానీ బుధవారం, శనివారం కూడా మీరు వింటున్నారు. కాబట్టి మీ కోరిక మేరకు మనం ఇస్తున్నాం తప్ప మీరు దీనిలోనే వినాలని రూల్ అయితే ఏమీ లేదు. కానీ బాబీ అంటాడు అభ్యంతర పడతారేమో క్యాలెండర్లు అలా పెడితే. ఎవరు అభ్యంతరం ఏంటి? మీరు అభ్యంతర పడకుండా ఉండాలి. ఎందుకో తెలుసా? అది మీకు ఆకలిగా ఉంది, మీకు ఆహారం కావాలి, మీకు సువార్త అందాలి, మీ వద్దకు దేవుని వాక్యం రావాలి. కాబట్టి అంతేగాని నేను స్క్రీన్సే పెడతాను, స్క్రీన్లోనే వినాలా? నో. నా మాట వింటారా?
అక్కడ కుటుంబముగా కూడుకొని మీ కుటుంబాల దగ్గరికి తెస్తున్నాం. ఇక్కడ ఏముంది? ఆంక్ష ఉంది. ఏ ఆంక్ష? ఆదివారము నెలలో ఒక రోజు తప్ప, ఓకేనా, ప్రతి బుధవారం శనివారం కూడుకోవడం సాధ్యం కాదు. సాధ్యం కానట్టుగానే పెట్టాం మనం. దేవుని స్తోత్రం. అయితే సాధ్యము లేకపోతే ఆ సాధ్యపరచబడే పరిస్థితి కోసం ప్రార్థన చేస్తున్నాం. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తుకి సత్రాల్లో చోటు లేదు, ఈరోజు మనకు చోటు లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు సామాన్యతలో ఉన్నాడు. ఆయనను వాంఛగల ఆశగల ప్రాణమును తృప్తిపరచడానికి కొంత సాహసమే మనం చేస్తూ ప్రభు పనిని కొనసాగిస్తాం. స్వేచ్ఛాపరులు చాలామంది ఉన్నారండి. స్వేచ్ఛారాధన జరుగుతూ ఉంది, నో ప్రాబ్లం, గాడ్ బ్లెస్ దెమ్. కానీ ప్రియులరా, ఎక్కడ ఈరోజు వధువుకి ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది, ఒత్తిడే ఉంది. కాబట్టి మనకి వెస్ట్లో మన సొంత స్థలాలు ఉన్నప్పటికీ కూడా నిర్మాణం చేసుకోవటానికి పర్మిషన్స్ లేవు. ఉన్నాయా? కాబట్టి ఒక సహోదరి అంటుంది, మా ఇంటి మీద పెట్టండి అని. ఆల్రెడీ కైకలూరులో ఒక ఇంటి మీద పెడుతున్నాం. వాళ్ళు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి బుజ్జిగారు కానీ తన భార్య కానీ అద్దెకిచ్చిన వాళ్ళండి. ఇప్పుడు మనం ఎవరిని ఈ సత్యంలోకి నడిపించామంటే అద్దెకిచ్చిన వాళ్ళనే నడిపించాం. ఇప్పుడు ప్రస్తుతం మనం దామోదర్ గారి ఇంట్లో ఉన్నాం, తమిళనాడు. ఈయన కూడా ఏదన్నా దేవుడు కార్యం చేస్తాడేమో చూద్దాం. తమిళ వాక్యాలు చెప్తే నా స్టేటస్ చూస్తాడండి, వినారా? కాబట్టి పిల్లరా, అందుకని ఫస్ట్ నేను సన్నీ వాళ్ళ అద్దె కూడా కట్టను, ఈ అద్దె కడతా. ఎందుకు ఈ అద్దె కడతానంటే ఎక్కడికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆ టైం టు టైం కరెక్ట్గా ముందు దీన్ని పే చేస్తానండి, ఓకేనా? ఆయన పాపం వెంకటేశ్వర ఎవరు సోమవారం అన్నారు కదా, పర్వాలేదులే ఇస్తే చాలులే అన్నాడు ఆయన. లేదు సార్ తీసుకోండి అని ఇచ్చేసాను, నేను సాటర్డే ఇచ్చేసాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, దేనికోసం అంటే ప్రభువు కోసమే, దేనికోసం అంటే దేవుని వాక్యం కోసమే, దేనికోసం అంటే దాని పనుల కోసమే. నాకు కొంతమంది ప్రియమైనటువంటి దైవ సేవకులు ఉన్నారు వర్తమానంలో. వాళ్ళు అనేక సలహాలు ఇస్తారు, కొన్నిసార్లు వారి పరిధిలో చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అంటూ ఉన్నారు, ఎందుకు సార్ ఇంత ప్రయాస అని. మళ్ళీ వాళ్ళే అంటారు, మీ పిలుపు మీది, మా పిలుపు మాది. ఇంత ప్రయాస అంటే అర్థం ఏంటి? ఎక్కడికో వెళ్ళి మీరు అద్దెలకి తీసుకొని పరిచర్య చేయాల్సిన పని ఏంటి అని. అక్కడ ఆత్మలు ఉన్నాయి, వధువు ఉంది కాబట్టి వధువు దగ్గరికి మనము దేవుని వాక్యాన్ని మోసుకొని వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరొక బ్రదర్ అన్నాడు నాకు సలహా, ఏమండి మీరు ఎలాగో ఇవాంజలిస్ట్ అంటున్నారు, కాపరి కాదంటున్నారు కదా, శుభ్రంగా బాగా కట్టబడిన లింగంగుంట్ల చర్చ్ ఉంది, అంతేనా, తరులపాడు చర్చ్ కూడా ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్తే ఎవరు కాదంటారండి? ఎందుకు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో అద్దె గృహాల్లో వాక్యం చెప్పాల్సిన పని ఏంటి? పని ఉంది. అంత్య దినాలలో ప్రభు రాకడకు ముందుగా ఈ వర్తమానం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరవేసే బాధ్యత నాలో పెట్టాడు. కాబట్టి నేను వాటిని విడిచి ముందుకు వెళ్తున్నాను, వాటిని ఊరకే విడవలా. అక్కడ కొందరు సేవకులు ఉన్నారు, వారికి ఆ పని అప్పగిస్తాను. ఇక్కడ ఇందుకు సందర్భం చెప్తానంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక మనిషిని ఎన్నుకుంటాడు. ఇవన్నీ నేను చెప్తున్నాను. నేను చెన్నైలోనే ఉండి మిగతా చర్చెస్లో అంటే మనకి ఇవ్వబడిన మందిరాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేసి, ఏం ప్రతాప్ జ్వరం దడబిడ పెడతా ఉంది, ఓకే పోయిందిలే, ఇక్కడికి వచ్చామంటే పోతుందిలే, గుడ్. కాబట్టి పిల్లరా మీరు గమనించి వినండి, అక్కడ స్క్రీన్స్ పెట్టి నేను ఇక్కడ నుండి చెప్తే ఆ కానుక డబ్బాలో అన్నీ కూడా ఆన్లైన్లో వచ్చి ఏంటది ఫోన్పేలోనో గూగుల్ పేలోనో దాన్ని పెట్టి స్కాన్ తీసి మీరు కొడతా ఉంటే ఎక్కడికి వస్తాయి డబ్బులు? చెన్నైకి వస్తాయి, అంతేనా? నేను ఆకివీళ్ళలో ఉంటే మరి వర్తమానం అడిదిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, పోనే నేనేం చేయలేను. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మా ఇంటి పక్కన ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి బాబీ వాళ్ళని కానీ ఇంకొకరిని కానీ తలా 25,000 అప్పిప్పించండి అన్నారట నలుగురిని. నవమాక ఈ నలుగురు 4 పాతికలు ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం పాస్టర్ గారు
క్రిస్మస్ రోజునే ప్రారంభించి మరలా క్రిస్మస్ కల్లా ₹1,00,00,000 కోటి 10 కోట్లు అంటున్నారు, కోట్ల రూపాయల ఆలయాన్ని కట్టుకుందాం రండి అన్నాడంట. బాబేలు గోపురం ఏం కడదాం, మందిరాన్ని కడదాం రండి, అంతేనా? ఎవరు ఎక్కువ ఆఫర్ ఇస్తారో లాటరీ తీసి వారికి BMW కారు ఇస్తాం. ఏమిస్తాం? ఏమన్నా మందిరాలు ఎంతసేపు అండి కట్టడం? ఇలాంటివన్నీ ఆఫర్లు పెడితే కట్టలేమా? ఏంటి మాట్లాడరేంటి? నేను చెప్పయా, ఇదేదో బాగున్నట్టుందని వింటున్నాడు రమేష్, ఇది ఆఫర్ సిస్టమ్ బాగున్నట్టుందని. కాబట్టి దేవుడు దాన్ని కోరుకోవాలా. దేవుడు కట్టమన్న ఆలయాలు పెద్ద పెద్ద గోపురాలు గుళ్ళు కాదు. దేవుడు కట్టమన్నది ఏంటో తెలుసా మీకు? హృదయం అనే ఆలయాన్ని కట్టమన్నాడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని బట్టి ప్రజలు అభ్యంతర పడుతున్నారు. ఎందుకంటే మనము కూడా ఆ ధనవంతులతో పోటీ పడుతున్నాం. ఎవరితో పోటీ పడుతున్నాం? బిలియనియర్లు, ట్రిలియనియర్లుగా తయారవుతున్నారు. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఐగుప్తు యొక్క ధనము కంటే, ఓకే, దేవుని వాక్యము వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టి రావటం ఎంతటి త్యాగమో చెప్పండి. ఓకేనా? రమేష్ పెంచినే వదలలేకపోతున్నాడు, ఇక ఐగుప్తు ధనాన్ని వదిలేస్తాడా? నో, నథింగ్ సార్. ఇది సామాన్యమైన పనే కాదు. పాపం యోసేపు ₹1000 డబ్బులు వదిలేస్తున్నాడు. ఆదివారం 1500 ఇస్తారనుకుంటా. ఇద్దరు మానేస్తున్నారు. ఇక్కడ జయమ్మ మానేస్తుంది, యోసేపు కూడా. ఎంత కట్ అవుతుంది అక్కడ? ఈ అమ్మకి ఒక 500, నాన్నకు ఒక ₹1000 వేసుకుంటే 1500, 500 కానుకలు రాను పోను, మీకు వారానికి 1500 లాస్ అవ్వక 500 ప్లస్ అయ్యి ₹2000 త్యాగం చేసి రావటం ఆశీర్వాదం కాదా? ఆశీర్వాదమా కాదా? ఇప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఇప్పుడు రమేష్ ఉన్నాడు అనుకో, త్యాగం చేసి వచ్చాడు. ఏం త్యాగం? వాళ్ళ అమ్మని త్యాగం చేశాడు, చిన్న కొడుకుని త్యాగం చేశాడు. రావటానికి ఛార్జీ పెట్టాలి, ఇప్పుడు వెళ్ళటానికి కూడా ఏం పెట్టాలా? ఎంత త్యాగం అండి, ఎంత గొప్ప త్యాగం. అదే వాళ్ళ కొడుకు సన్నీగడైతే నడిసిలిపోతాడు, ఎందుకు వచ్చిన గోల, ఇది గోల తట్టుకోలేను నేను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. మనము దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే అతడు దేవునిని ప్రేమించుటలో దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధపడతాడా లేదా అని చూసే దేవుడు తన పని కోసం పిలుస్తాడు. మొన్న ఒకళ్ళు అన్నారు, పాస్టర్ గారు కాలం మారింది అన్నాడు. కాలం మారితే దేవుడు మారడు అని అన్నాడు. ఏం మారిందంట? మా నాని బ్రదర్ అంటాడు, మారిందిలేన్నా. ఏం మారింది? కాలం మారింది అన్నాడు. మరి కాలం మారితే మోషే అంత గట్టిగా పిలవడో, అబ్రహాం అంత గట్టిగా పిలవడో, ఇంకొకరు అంత గట్టిగా పిలవడో, దేవుడు ఈ కాలంలో ఎలా పిలుస్తాడని తేలికగా. ఎంత అంటే దేవుడు కాలాలు మారిన తేలికగా పిలుస్తాడా? అంటే ఏంటి? నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకో, నీ సంపాదన నువ్వు చేసుకో, నీ లంచాలు నువ్వు తీసుకో, అయినా పర్వాలేదు దేవుని సేవ చెయ్యి, అలా పిలుస్తాడంట ఈ కాలంలో దేవుడు. నిజమేనా? ఒకవేళ అలాంటి సేవకులు ఉంటే ఉండొచ్చండి. ఆమేన్. నా మాట వింటున్నారా? అలా దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడి సేవకులు ఉంటే ఉండొచ్చు. వాళ్ళు ఏమనుకుంటున్నారండి, జాన్ కోల గారు మొండి ఘటం. ఏ ఘటం? మొండి ఘటాన్ని కాబట్టే దేవుని రాజ్యానికి వెళ్తాననే నమ్మకం కొద్దో గొప్ప ఉంది. కాంప్రమైజ్ అయ్యాననుకో ఈ సామాన్యతలో సేవ చేయలేను. నేను కూడా ఒక మంచి కారుని, పాత కార్లు అమ్మటం, కొత్త కార్లు తీసుకురావటం, పాత కార్లు తుక్కుకేసేయటం, ఎత్తుకెత్తు. ఎవరు మాట్లాడేంటండి? వేసేసి మళ్ళీ ఏం కొనాలా? కొత్త కార్లు. ఏ లేటెస్ట్ మోడల్ కారు వస్తే ఆ కారులో, అయ్యగారు ఈ నెలలో కొత్త కారులో వచ్చాడా? ఏ కారులో? అది కారులో అయితే అయ్యగారు పాపం ఇబ్బందుల్లో ఉన్నట్టున్నాడు. ఏమో ఉన్నాడు? కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. నథింగ్. నా మాట విన్నారా? దేవుడు సామాన్యతలోనే పిలుస్తాడు. కాబట్టి పిల్లరా, అక్కడ నేను మీతో చాలాసార్లు చెప్పాను. నన్ను అడుగుతారు, అయ్యగారు మీరేం చదువుకున్నారు అని. కానీ నాకు అనిపిస్తుంది ఏం చదువుకోలేదంటే బాగుండేమో అనిపిస్తుంది. కానీ చదువుకున్నాను. మీకు అర్థమైందా? చదువుకున్నాను. ఏం చదువుకున్నాను?
సరే ఏదో ఒకటి చదువుకున్నా, బీఈడీ చదివాను అనుకోండి. కాబట్టి ఒక బ్రదర్ అన్నాడు, లేడండి చచ్చిపోయాడు. ఆ బ్రదర్ ఏమన్నాడంటే, నువ్వు ఇవన్నీ విడిచిపెట్టి దేవుని సేవ చేయటం ఎందుకు, రిటైర్ అయ్యాక మొదలెట్టలేకపోయావా అన్నాడండి. ఎప్పుడు మొదలెట్టమన్నాడు? అన్న పింఛన్ వస్తుందిగా, టెన్షన్ లేకుండా ఉంటుంది. ఏమవుతుంది? కానీ ప్రియులారా, కరెక్ట్గా నాకు 23, 24 ఎగ్జాక్ట్ 25 కల్లా అన్నీ అయిపోయాయి. వివాహం అయిపోయింది, చదువు అయిపోయింది, కాన్వెంట్ జాబ్లో కూడా ఏదో చిన్న జాబ్ చేస్తున్నాను, డిఎస్సి రాస్తున్నాను. అలాంటి టైంలో ఒక గొప్ప లండన్ పట్టణానికి నేను వెళ్ళాను అనుకుంటున్నారా? కాదండి, లండన్ కంటే గొప్ప పట్టణం అయిన ఒక రక్షణాపురం అనే కుగ్రామం. కాకుల దూరని కారడవి, చీమల దూరని చిట్టడివి, అన్ని కాకులు చీమలే ఉంటాయి అక్కడ పడుకున్నా కూడా. అదిగో అక్కడ నవ్వుతున్నాడు ఆ క్యాండిడేట్ కూడా కొంత అనుభవం ఉంది. ఇంత అనుభవం ఉన్నా మీ మామ పింఛన్ కోసం ఏడుస్తాడు. ఈరోజు అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. అప్పుడు దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఇప్పుడు కూడా ఆ స్థితిలోనే ఉన్నాను నేను. కానీ సంఘాలు పెరుగుతున్నాయి అంతే. మీకు అర్థమైందా? దేవుడు ఒక మనిషిని పిలిస్తే ఆ వ్యక్తి ఎన్నడూ కూడా వెనక వైపు చూడడు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? వెనక వైపు చూచువాడు నాకు పాత్రుడు కాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇంత సేవ చూశాడు కానీ సేవ వెనకాల ఉన్న దేవుడిని చూడలేకపోయాడు. అది వచ్చిన సమస్య. దేవుడు పిలుపు, దేవుని యొక్క కార్యాలు కనుక మనం చూస్తే, ఆమేన్, దేవుని కార్యాలను కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనము వెనక వైపు చూడము. నా మాట వినపడుతుందా? ఖచ్చితంగా మనం వెనక తట్టు చూడం ప్రియులారా. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వెనక వైపు చూచువాడు దేవునికి పాత్రుడు కాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడంటే 100% గురిని కలిగి ఉంటాడండి. ఆ గురి యొద్దకే దేవుని ఆత్మ వ్యక్తిని నడిపిస్తుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఐగుప్తు ధనము కంటే, గ్లోరీ, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. కాబట్టి మోషే ఐగుప్తు ధనము కంటే ఎక్కడో మట్టి తొక్కున్నటువంటి మురికి ప్రజల మధ్యకు వెళ్ళాడు. విన్నారా? అక్కడ ఎవరు లేరు, గొప్ప రాజులు లేరు, అధికారులు లేరు, వారి కుటుంబాల్లో గొప్పవారు ఎవరూ లేరు. కానీ సమస్తాన్ని విడిచి ఆ దేశానికి యోసేపు కాలంలో ఒక బానిసలుగా వాళ్ళు వచ్చారు. యోసేపు అనే రాజు, లేకపోతే తమ రాజు, అక్కడే ఒక రాజు ద్వారా అక్కడికి వెళ్ళినటువంటి యోసేపును ఎరిగిన రాజులు ఉన్నంత వరకు వీళ్ళకి ప్రాబ్లం రాలా. యోసేపును ఎరగని క్రొత్త రాజులు వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు రాజుగా ఉండటానికి అన్ని విషయాల్లో యోగ్యత గలవాడు ఎవరంటే మోసెస్. తల్లి గర్భంలోనే ప్రత్యేకింపబడినవాడు. ఆ జమ్ము తొట్టిలో తన ప్రాణాన్ని దక్కించుకున్నవాడు. మీరు మోషే యొక్క జీవితాన్ని చూస్తే యేసు ప్రభు జీవితం కూడా గుర్తొస్తుందండి. చిన్న వయసులో ఉన్నప్పుడే ఆ రాజు హేరోదు చంపాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ మోషేని రాజు చంపాలని ఫరో మగపిల్లలను చంపే కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మోషే కూడా చనిపోవాలి. చిన్న జమ్ము తొట్టి ద్వారా తప్పించబడ్డాడు. నా కుమారుడు నేను ఐగుప్తు నుండి పిలిచింది అన్నట్టుగా యేసు ప్రభు కూడా ఐగుప్తులో నుంచే వచ్చాడండి. బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్నీ కలిసే ఉన్నాయి. ఎక్కడ విడదీయటానికి వీల్లేదండి. బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అంతా కూడా యేసు ప్రభునే చూపిస్తుంది. మీకు అర్థమవుతుందా? అంతా కూడా ఎవరిని చూపిస్తుందండి? యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూపిస్తుంది. యోసేపు జీవితం యేసు ప్రభు జీవితాన్ని చూపిస్తుంది. మోషే జీవితం యేసు ప్రభు జీవితాన్ని చూపిస్తుంది. యోబు జీవితం యేసు ప్రభు జీవితాన్ని చూపిస్తుంది. అలాగే అనేకుల జీవితాలలో క్రీస్తు ఉన్నాడు. ఈరోజు మనలో క్రీస్తు ఉండాలి. మన జీవితం క్రీస్తుని చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. దేవుడు ఎల్లప్పుడూ కూడా సామాన్యతలోనే ఒక వ్యక్తిని పిలిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతడు ఆలోచించాడు, ఐగుప్తు ధనము కంటే. దేవుని వాక్యము నిమిత్తం ఒక వ్యక్తి బయలుదేరుతున్నాడు.
తన ప్రజల దగ్గరికి వచ్చాడు, తనను తాను కనపరుచుకోవాలనుకున్నాడు. మాస్టర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్, ఐగుప్తు యొక్క సకల విద్యలలో ప్రవీణుడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ఎన్నడూ కూడా అలాంటి స్థితిలో తన పని కొరకు వాడుకోడు. ఇప్పుడు ఈ లోక జ్ఞానాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి వ్యక్తి, అణువులను బ్రద్దలు చేయగలిగిన వ్యక్తి, ర్యాకెట్లను పంపగలిగినటువంటి టెక్నాలజీ కలిగినటువంటి వ్యక్తి, తనకు కలిగినటువంటి జ్ఞానమును విడిచి దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. డబ్బుతో కాదు. ఈరోజు పెద్ద సేవకులంటే ఫార్చునర్ కారులో వస్తే ఆ సేవకుడు పెద్ద సేవకుడు, ఆడి కారులో వస్తే ఇంకా పెద్ద సేవకుడు, అలాగే రోల్స్ రాగనా ఏంటది రోల్స్ ర్యాగిన్ ఆ కారులో వస్తే ఇంకా పెద్ద సేవకుడు. అంటే వాల్యుయేషన్ ఎలాగా? దైవశక్తి. బైబిల్ ఏమంటుంది? జకర్యా 4:6, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను చేస్తాను అన్నాడు. ఈరోజు ఆత్మపూర్ణులైన సేవకులు అక్కర్లేదు. ఓకే, విలియం బ్రెన్హామ్ గారు ఇండియా దేశానికి వచ్చినప్పుడు ఇండియాలో గ్రేటెస్ట్ హోటల్ ఏంటో తెలుసా? ముంబైలోని తాజ్ హోటల్. విన్నారా? ఎందుకనంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ గారు. అలాగే అప్పటి రాష్ట్రపతి, అప్పటి నాయకులు, ఇందిరాగాంధీ కూడా ఉంది, ఆయన కుమార్తె కదా. కాబట్టి పిల్లరా, వాళ్ళు రాజులైన గనులైన వారి మధ్య దేవుని యొక్క ప్రవచనం ప్రకారము ప్రవక్తలు నువ్వు రాజులతో కూర్చుండి భోజనం చేస్తావు అన్నట్టుగా ఆ ప్రవచన నెరవేర్పులో అతడు గొప్ప స్థానంలోనే ఉన్నాడు. ఆయన వెళ్ళి తాజ్ హోటల్లో ఉన్నాడని మన వాళ్ళు తాజ్ కంటే గొప్ప హోటల్ ఎక్కడన్నా ఉంటే చూడండి బ్రదర్ అంటున్నారు. ఏ హోటల్ కావాలంట? అది సామాన్యత అంటే. ఇంతగా తాజ్ హోటల్లో భారత రాష్ట్రపతి పెట్టిన డిన్నర్ కూడా ఈయనకి సెట్ అవ్వాల. ఆయన వచ్చిన క్యాంపు కూడా ముగించుకొని వెళ్ళిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో అడవుల్లో చేపలు పట్టుకొని కాల్చుకొని తింటాడు ఆయన, ఉడతలు పట్టుకొని కాల్చుకొని తింటాడు ఆయన, జంతువులను వేటాడి తింటాడు ఆయన. ఆయనకి ఏసీలు డీసీలు అవన్నీ అవసరంలా, ఉండొద్దని నేను అంటలా, అవి ఉండొద్దని అంటలా. కానీ ప్రియులారా, దానికి ఆయన ఎన్నడూ కూడా అదే నాకు ఉండి తీరాలి అని అడగలేదు. ఆయన భూతద్దం పెట్టి ఎతికినా కూడా 10 లక్షలలో ఒక్క సేవకుడు కూడా కనపట్ల. దైవజనుడు ఎన్నడూ కూడా గొప్ప వంశీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గొప్ప వంశపు అని చెప్పలా. నా కుటుంబం ఎన్నిక లేదని చెప్పాడండి. ప్రైజ్ ద లార్డ్. మా కుటుంబం ఒక సారాయి కాసేటటువంటి బట్టి యజమానుడి యొక్క కుటుంబం, తన్నుకునేటటువంటి కుటుంబం. శ్రేష్టమైన మాంసం కొనలేక మాంసం అయిపోయిన తర్వాత తోళ్ళు తెచ్చి వాళ్ళమ్మ వండి పెట్టేది. వస్త్రాలు సరిగా లేవు. ప్రవక్త యొక్క కుటుంబాన్ని ఎవరు కూడా కలుపుకునేవారు కాదు. ఎవరు కూడా ఎన్నిక చేయలేని కుటుంబం, ఎక్కువ విద్యార్హతలు లేని కుటుంబం, అతి సామాన్యమైన కుటుంబం అండి. 7 ఖండాలు 7 మార్లు తిరిగాడంటే గొప్పవారిని ఎన్నుకోవాలా. ఆ దినాల్లో బిల్లీ గ్రహం గారు దైవజనులు, రాయల్ ఫ్యామిలీ అండి. ఏ ఫ్యామిలీ? వాళ్ళందరూ కూడా ధనికులే. కానీ ప్రియరా, అలాంటి ధనికులైన వారు వచ్చారు, ఇలాంటి కడుబీదులైన వారు కూడా వచ్చారు. ఏ సేవకుని తక్కువ చేయట్లేదులేండి. కాబట్టి మోషేని ధనికంగా ఉన్నటువంటి స్థానంలో నుండి పిలిచాడు, అదంతా కోల్పోయేటట్టుగా చేశాడు. అలాగే పౌలు గారిని గొప్ప స్థానంలో నుండే పిలిచాడు, అదంతా కోల్పోయేటట్టుగా చేశాడు. అలాగే సౌలు బెన్యామీను గోత్రికుడు, ఆ గోత్రంలో ఉన్నటువంటి వాడు ఈ సౌలు అనే యవనస్తుడు. వాటన్నిటిని విడిచిపెట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నవారు పౌలు గారు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎవడైనా పరలోకాన్ని చూడాలంటే యేసు ప్రభు కలిగిన మనసు కావాలా. ఆయన గొప్పవాడై ఉండి, గొప్ప స్థానంలో ఉండవలసిన వాడై ఉండి, రాజు అయి ఉండి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉండి, సామాన్యతలో ఈ భూలోకానికి వచ్చాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. సామాన్యతలోనే దేవుడు తను తాను బయలుపరుచుకుంటే ఆ దేవుని సేవకులమైన మనము గొప్ప వాటి మీద దృష్టి పెడతా ఉన్నాం. ఈరోజు
దేవుడిస్తే తీసుకో, నేను కాదంట్లా. నేను మంచి హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టారు, నాకు వద్దు సంగటి ముద్ద ఏంటది నాటుకోడి కూరతే అంటే ఎక్కడ తెస్తారు? అక్కడ తెస్తారు. మీకు విషయం తెలుసా? రాగి పిండి తెచ్చి సంగటి చేస్తారు ప్రకాశం జిల్లాలో, ఓకేనా? దాంట్లో చక్కగా నాటుకోడి వండి వేస్తారు, ఓకేనా? అది ఇంట్లో తింటే తక్కువలో వచ్చేస్తుంది, ఓకేనా? 100 రూపాయల లోపు. మన హోటల్లో అయితే 100 రూపాయలు అనుకో. నీవు స్టార్ హోటల్లో నాటుకోడి ఏంటది రాగి సంగటి నువ్వు అడిగావనుకో, స్టార్ హోటల్లో 1500 అవుద్దండి. ఎంత అవుద్ది? ఎందుకని ఆ ఏసీ, ఆ తర్వాత సీటింగ్ కెపాసిటీ అవన్నీ మంచిగా పెట్టేసి దాన్నే తెచ్చి పెడితే ఓ సూపర్ నైస్. ఎందుకంటే 4-5 రోజులు వెనకాల ఉన్నటువంటి సంగటి ముద్ద అప్పుడు వేడి చేసి ఇస్తాడు. ఎప్పుడో ఒక సంవత్సరం నాటి కోడి కూర వేస్తాడు, నైస్. ఎందుకంటే కుళ్ళిపోయిన కూర. కాబట్టి ప్రియులారా, ఈరోజు తాజా ఆహారం, తాజా మన్న ఎవరికి ఇష్టం ఉండదో తాజ్ హోటల్లో పెడితే సూపర్ నైస్. విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, దేవుని వాక్యం కూడా సామాన్యతలోనే ఉంది. ఏసీ బంగ్లాల్లో, ఏసీ కారుల్లో వచ్చి చక్కగా డైనమిక్ మంచి స్పీకర్స్, అక్కడ ఉన్నటువంటి ఈ మైక్ సిస్టాలు ఉంటాయి కదా, మంచి మంచి ఏమంటారు దాన్ని, మంచి డీజేలే, ఆ మంచి కంపెనీలు ఉన్నాయండి, ఫారిన్ కంపెనీలు. అలాంటి మంచి మంచి స్పీకర్స్ పెట్టి స్మూత్ వాయిస్తో సైలెంట్గా ఇస్తూ ఉంటే ప్రజలు ఏమేననే శబ్దం తప్ప ఇంకే శబ్దం వినపడకుండా, విన్నారా? అక్కడి నుంచి దిగి ఫ్రీజర్ బాక్స్లోకి వెళ్ళిపోతారు. ఏ బాక్స్లోకి? ఆ ఏసీ నుండి ఈ ఏసీలోకి దిగిపోతారు. అది కాదండి దేవుడు. కాబట్టి అవి ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ, దేవుడు వాళ్ళని ఆశీర్వదించును గాక. వాళ్ళు నేనేమంటలా, అయితే సామాన్యతలోనే దేవుడు ఉన్నాడు. ఆయన దీనత్వంలో ఉన్నాడు, ఆయన తగ్గింపులో ఉన్నాడు. ఈరోజు ఈ డంబములు, గొప్పతనాలు ఏదో ఫోకస్ చేయటం, ఏదో చూపించడం, ఏదో గొప్పతనాల గురించి ప్రదర్శన చేసుకోవడంలో దేవుడు ఎన్నడూ కూడా కనపడుట నేనైతే చూసి ఉండలేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న సేవకులు మన సంఘాలకు పిలుచుకుంటూ ఉంటాను నేను. వాళ్ళు నా దగ్గర భయపడతారు, బ్రదర్ మీరు సీనియర్స్ అండి, మీ దగ్గర నేను ఎలా చెప్పాలండి. మొన్న కొంతమంది బ్రదర్స్ వచ్చి అదే అంటున్నారు, మీ దగ్గర జాన్ కోలా గారి దగ్గర ఎలా, ఇక్కడ పెద్ద ఏం గొప్పగా. యేసు ప్రభువే దీనత్వంలో దిగొచ్చాడు. మనం సహోదరులం. నాకు పెద్ద పెద్ద సేవకులకి నెంబర్ 1 ఫెసిలిటీ నేను కల్పించి వారి కోసం బండి వెనక బండి కట్టంటే వాళ్ళ కారుతో పాటు ఇంక 2 కార్లు వెనకాల పెట్టి తీసుకొచ్చి చెప్పించిన సభల కంటే ఒక చిన్న సేవకుడు వచ్చి వాక్యాన్ని బోధిస్తే ఒక మంచి కదిలింపు సంఘాలకు రావటం నేను చూశానండి. దీన్ని బట్టి నేను గ్రహించింది ఏంటంటే, చాలామంది అంటున్నారు, అయ్యగారు మీరు మీటింగ్లు పెట్టట్లేదేంటి, తరులుబాటు ఏమైపోయింది, లింగంగుంట్లు ఏమైపోయింది, మన సంఘాలన్నీ ఏమైపోయాయి. ఏం కాల, మీరే రాలా, ఏం కాల, మీరే రాలా. మీరు పిలిస్తే ఎంతసేపు సార్ అంటే పెద్ద సేవకులు అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో, ప్రజల దృష్టిలో కూడా ఏంటి, ఆడంబరాలు, ఘనతలు. నేను వెళ్తాను ఆ పాయింట్లోకి, ఇవాళ కాకపోయినా వచ్చే ఆదివారం అయినా వెళ్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు సామాన్యతలోనే తన పిల్లలను పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి యేసుప్రభు అన్నాడు, నా రాజ్యము భూ సంబంధమైనది కాదు. మన సేవకుల్లో కూడా చాలామంది ఏమనుకుంటారంటే, ఈ జాన్ కోలా గారు బతకరు, బతికే వాళ్ళని బతకనివ్వడు, సావనివ్వడో బతకనివ్వడు. వాక్యం మరీ అంత టైట్గా చెప్పకూడదంట. వాక్యం కొంచెం, వాక్యంలో ఏముండాలంటే లూజ్ కాంటాక్ట్లో, అప్పుడప్పుడు లూజ్ ఉండాలి. లంచాలు తీసుకోవచ్చు, డినామినేషన్ వాళ్ళతో అక్కడికి వెళ్ళేసి ఏదైనా చేయొచ్చు. నేను తప్పని చెప్పట్లా, విన్నారా? ఐగుప్తు ధనము కంటే దేవుని వాక్యం పక్షాన నిలబడటం అంటే సామాన్యమైన విషయము కాదు. ఒక తెలివి గలవారి గుంపు, ర్యాకెట్లు కనిపెట్టగలవారి గుంపు, ఒక డాక్టర్లు గుంపు, గొప్ప విద్యావంతుల గుంపు, శాస్త్ర సాంకేతిక ఆర్థిక రంగాలలో వృద్ధి చెందిన వారి గుంపు, వారితో కలవటం అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్పడానికి ధైర్యంగా ఉంటుంది. కానీ ఒక సామాన్య ప్రజలు
బురద తొక్కుకునే ప్రజలు, ఇటుకలు తయారు చేసే ప్రజలు, ఏ మాత్రము సమాజంలో గౌరవం లేని ప్రజలు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను ఒక మంచి స్థానంలోనే దేవుడు నన్ను పెట్టాడు. ఆనాడు నన్ను అసహించుకున్న నా స్నేహితులందరూ కూడా ఈరోజు నన్ను చూడాలని క్యూ కడుతున్నారు. నాకు వారితో మాట్లాడటానికే సమయం దొరకట్లేదు. ఏదైనా సమయం దొరికితే కొద్ది గంటలు పడుకోవటానికే నాకు విశ్రాంతి లేదు. రాజులు, గొప్ప వంశపు వారు, అమెరికా సెనేట్లో సభ్యుడైనటువంటి ఆయన పేరేం పేరు, షా. కాబట్టి ఒక ఉపషా ఎస్. కాబట్టి పిల్లరా, ఆ గొప్ప ఆ సెనేట్ సభ్యుడిని బాగు చేశాడు. విన్నారా? బాగు చేస్తే రాజులకు తెలిసాడు ఈయనెవరో, వైట్ హౌస్లో తెలిసిందని ఈయనెవరో. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. తర్వాత రాజుల ఎదుట నిలబెట్టాడు. అయినప్పటికీ తాను సామాన్యతను విడిచిపెట్టలేదు. నాకు తెలిసి ఆయన డొక్కు కారులోనే సేవ ప్రారంభించాడు, అదే డొక్కు కారులో చనిపోయాడు. కొత్త కారు కొందామని చూశారు కానీ సాధ్యం కాలేదు. ఆయన జీవితమే సేవలో వినియోగించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు భయంకరంగా చచ్చిపోయాడు. ఆయన ముందే చెప్పాడు ఎలా చస్తాను అని. చావు గొప్పది కాదు, సేవ గొప్పది. అలాగైతే యేసుప్రభు కూడా భయంకరంగా చచ్చిపోయినట్టేగా. గంటలు వేలాడి ఒళ్ళంతా చీల్చబడి కొట్టబడి, చాలామంది అన్యజనులు వాళ్ళని క్షమించును కాక దేవుడు 3 మేకులు పీక్కోలేని వాడు ఏం చేస్తాడంటారు వీళ్ళు. ఎవరాళ్ళు? కాబట్టి చాలామంది ఉన్నారు, వారు ఎరగరలేండి, వారు అజ్ఞానులు. వారి కోసం మనం ఆలోచించాల్సిన పని లేదు, వారి కోసం వాదనలు పెట్టుకోవాల్సిన పని లేదు. దేవుడు కొంతమంది గొప్ప దైవజనులు నేను చూస్తాను, వాళ్ళకి నిజంగానే కార్లు ఇచ్చాడు, నిజంగానే మంచి ఇల్లులు ఇచ్చాడు, నిజంగానే మంచి సౌకర్యాన్ని ఇచ్చాడు. కానీ మాతో పాటు ఒదిగిపోతారండి వాళ్ళు. నా మాట విన్నారా? నేను లెగిసి ఆయన ఎందుకులే ఆయన దగ్గర పాపం ఫ్రీగా ఉండి అని వెళ్ళిపోతూ ఉంటే రండి కోలా గారు కూర్చోండి అంటారు. లేదు సార్ మీరు రెస్ట్ తీసుకోండి. కూర్చోండి సార్, రెస్ట్ లేదు పాడలేదు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు మన వెస్ట్ గోదావరి అటు ప్రాంతాల్లో చాలా చెప్పకూడదు కానీ రిచ్ పాస్టర్లు ఉన్నారండి. వాళ్ళ చర్చిలో ఒక సినిమా థియేటర్ అంత ఉంటాయి. ఎవరు మాట్లాడారండి? అలాంటి గొప్ప సేవకులు ఉంటారు. కానీ వాళ్ళ దృష్టిలో వీళ్ళు చాలా గొప్ప సేవకులు. కానీ ఈ గొప్ప సేవకులు అనబడిన వారి దృష్టిలో నేను గొప్ప సేవకున్నాను, కానీ నాకేమీ లేదు. కానీ వారు నన్ను ఎందుకు ప్రేమిస్తారంటే వాక్య ప్రకారం ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎల్లప్పుడూ ఏదో ఒక వాక్యాన్ని ఆయన చెప్తానే ఉంటాడు, ఆయన ఖాళీగా ఉండడు. సామాన్యతలోనే నిజమైన సేవకులు ప్రేమిస్తారండి. మీరు అనుకోవచ్చు జాన్ కోలా గారిని ఈ గొప్ప గొప్ప సేవకులు ఆయన పిలిస్తే వస్తారు, ఆయన ఏమి ఇస్తాడబ్బా, డబ్బు ఇస్తాడా, ఒక 20-30 వేలు నెల ఒక మీటింగ్కి ఇస్తాడా అని చాలామంది నన్ను అడుగుతున్నారు. నేను అంత ఇవ్వను, వారు అడగరండి. ఎప్పుడైనా సరే నేను ఈ సేవకుడికి దేవుళ్ళు నాలో ప్రేరేపించినంత నేను ఇస్తానో, ఆయన అక్కడికి వెళ్ళి ఏంటి తక్కువ ఇచ్చావని ఒక్క సేవకులు నన్ను అడగలేదు. అది వాళ్ళ దీనత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఏంటి సార్ మాకు ఇంత తక్కువ ఇచ్చారు అని ఎవరు అడగలేదండి. అలాంటి వాళ్ళు ఉన్నారేమో నాకు తెలీదు. మళ్ళా అంటారు మన వాళ్ళు, ఆ గొప్ప సేవకులు మేము ఎన్నోసార్లు పిలిస్తే మా దగ్గరికి రావట్లేదు, మీరు పిలవగానే ఎలా వస్తున్నారు సార్ అని. ఆ గొప్ప సేవకులు వాక్యం ఎరిగిన సేవకు, వాక్యములో గొప్ప నా దృష్టిలో. వాళ్ళు వారి పై విషయాలు చూస్తున్నారు, వాళ్ళకు ఉన్న కారు, వాళ్ళున్న సిటీ, వాళ్ళున్న మేడ, అవి పై విషయాలు చూసే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడిచ్చిన దాన్ని బట్టి దాంట్లో ఉన్నటువంటి ఈ దైవజనులు కూడా నాలో ఉన్న క్రీస్తు వాక్యాన్ని చూస్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారు కనుక కరుడుని పిలిచినట్టుగా ఈ దీన సేవకుడు ఎప్పుడైనా పిలిస్తే వాళ్ళు పరిగెత్తుకొని వస్తారండి గొప్ప దైవజనులు. విన్నారా? ఇప్పుడు కొంతమంది రాకపోవచ్చు, ఐ డోంట్ కేర్. కానీ సాధ్యమైనంత వరకు దైవజనులు
ముఖ్యంగా నన్ను ప్రేమించడం నా అదృష్టం అనుకుంటాను, దేవుని కృప అనుకుంటానండి. కానీ అక్కడున్న గొప్ప సేవకులు అంటారు మీ దగ్గరికే వస్తారు. జాన్ కోలా గారు అంటే ఏంటి, ఆయన ఏమి ఇస్తాడు, మంచి ఫుడ్ పెడతాడా, మంచి ఆతిథ్యాలు ఇస్తాడా, మంచిగా చూస్తాడా? నథింగ్ అండి. పాపం నా దగ్గర చాలా కష్టపడతారు సేవకులు. అంటే నాకు దొరికినంతగా వాళ్ళకి నేను ఇస్తాను, మర్యాద ఇస్తానండి, అన్ని విషయాలు మంచిగానే చూస్తానండి. కానీ మనమున్న ఏరియాలో సదుపాయాలు ఉండవు. ఉండాలన్నా అది పెద్ద హోటల్లో ఉండవు, సదుపాయాలు ఉండవు. కొన్నిసార్లు కొంతమంది నా దగ్గరికి వచ్చి సేవకులు ఏమంటారు తెలుసా, లేదు సార్ లింగంట్లో వచ్చినప్పుడు అక్కడే ఉంటానంటారండి. ఆకి వీళ్ళైతే మా ఇంట్లోనే ఉంటారు, కానీ వాళ్ళకి ఫ్రీగా ఉంటుందని రూమ్ చూస్తూ ఉంటారు. కాబట్టి నిజమైన సేవకులు ఉన్నారండి, వాళ్ళు గొప్పవారే. దేవుడు స్పిరిచువల్గా ఫిజికల్గా వారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం దేవుడు ఇచ్చింది, దాన్ని నేను అభ్యంతరం పెట్టను. కానీ వాళ్ళు ధనము చూసి గర్వించిన, వారికి ఉన్న వాహనాలు బట్టి గర్వించిన అట్టి వారిని గురించి నేను మాట్లాడుతున్నాను తప్ప, దీనులైన వారు, వారు కలిగిన దాన్ని బట్టి కలిగి ఉన్నను లేదన్నట్టుగా ఉన్నవారు అభ్యంతరం కాదు మనకి. వారు కారులను బట్టి మేళ్ళను బట్టి అతిశయించినప్పుడు వారు నిశ్చయంగా దేవుని సేవకులు, నమ్మదగిన సేవకులు. వారిని నిశ్చయంగా నేను ప్రేమిస్తున్నాను. అలాగే ప్రియులరా, ఉన్నా లేకున్నా వారు ఎన్నడూ కూడా నా దగ్గరికి వచ్చే ఆ గొప్ప వర్తమాన సేవకులు భేదముని ఇంతవరకు ఎవరు కూడా చూపలేరు. ఒకవేళ అలాగ ఎవరైనా చూపితే నేనే వారి నుండి మెల్లగా డ్రాప్ అయిపోతానండి. నాకు నేనే సైలెంట్ అయిపోతా. నేను వాళ్ళని ఏమనను, వాళ్ళని ఏమి విమర్శించను, ఏమి అడగను. వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా ఎదురు కూడా నేను చెప్పను, నేనే డ్రాప్ అయిపోతాను. మీకు అర్థమైందా? కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి, ఇక్కడ నమ్మదగిన సేవకులు చాలామంది ఉన్నారు. వారు ఏ స్థితిలోకైనా కూడా వాక్యం నిమిత్తం పరిగెడతా ఉంటారు. సన్ని పెళ్ళికి చాలామంది సేవకులు వచ్చి మ్యాక్సిమం కొంతమంది అయితే వాళ్ళ రూమ్ రెంట్లు కూడా కట్టుకొని వెళ్ళిపోయారండి. పెళ్ళికి వచ్చిన వాళ్ళు కొందరైతే రూమ్ రెంట్ కట్టి మళ్ళా సన్నికి ఆ కానుక ఇచ్చి కూడా వెళ్ళారండి. పిల్లరా, కొంతమందికి ఇచ్చాను, అంటే ఎక్కువ మందిలో కొద్ది మందిని గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ కానుక ఇచ్చి రూమ్ రెంట్లు కట్టుకున్న వాళ్ళు పెద్ద సేవకులని మన వాళ్ళు పిలిచేవాళ్ళండి. వినారా? వాళ్ళు సింపుల్గా వచ్చారు, పటాపట వాళ్ళ పనులు చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎందుకు ప్రేమించారు అని అంటే వాక్యంతో ఉన్నాం కాబట్టి ప్రేమించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి వారు మనకు కావాలి. అలాంటి వారు మంచి సేవకులైతే మనం ఫెలోషిప్ చేస్తామండి. మీకు అర్థమైందా? కాబట్టి అక్కడ విషయం ఏంటంటే, నేను అనేది ఏంటంటే, గొప్పతనాలను ఏదో కులాలను బట్టి, ఏదో గొప్ప వంశాలను బట్టి అతిశయపడే వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే మంచిది. మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఐగుప్తు ధనం ఉంది, ధనాన్ని బట్టి ప్రేమించేవారు ఉన్నారు, ఆధిక్యతలను ప్రేమించేవారు ఉన్నారు, డబ్బును బట్టి ప్రేమించేవారు ఉన్నారు, చదువును బట్టి ప్రేమించేవారు ఉన్నారు. వాటిని విడిచి రమ్మన్నాడు దేవుడు. మోషే దిగి వచ్చాడండి. మోషే సమస్త జ్ఞానమును మర్చిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, ఆ మిద్యాని దేశానికి వెళ్ళిపోయాడు. 80 ఏళ్ళు వచ్చాయి, గడ్డం పెరిగిపోయింది. ఆ బూట్లు బదులుగా, ఆ వస్త్రాలు బదులుగా, కత్తులకు బదులుగా కర్ర వచ్చిందండి. కత్తుకు బదులు ఏమొచ్చింది? కర్ర వచ్చింది. ఆ గొప్ప సైనికుడికి ఉండాల్సిన, రాజుకు ఉండాల్సిన అన్నీ కూడా రమేష్ లాంటి బంగారం ఎత్తుకుపోయారు. చివరికి ఇంకేం మిగల, కర్ర మిగిలింది. అయ్యగారికి ఏం మిగిలింది? అంతే కదా. మోషే అయ్యగారి దగ్గర ఉన్నాయన్నీ వాళ్ళ బంధువులు ఎగిరిపోయినాయి అనమాట. అదేనా? అహరోను కొంత తీసుకుంది, మిరియం తమ్ముడు ఆ బంగారం కర్ర నాకు ఇచ్చారని తీసుకెళ్ళిపోయింది బహుశా. కాబట్టి అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత మిగిలింది ఏంటంటే ఒక్కడే మిగిలాడు. దేవుడు ఆ ఒక్కడే కావాలన్నాడు. 80 ఏళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఆ పర్వతం మీద ఒక చక్కని ఆకర్షణ చూపించి, పొదం మండుచున్నది కానీ కాలిపోలా. ఏమిటి ఆ ఆకర్షణ? దేవుడు తన సేవకు ఒక వ్యక్తిని ఏమీ లేనప్పుడు ఆకర్షిస్తాడు. అతడు వచ్చాడు, తన చేతి కర్రతో వచ్చాడు, సామాన్యతలో వచ్చాడు, ఫరో ముందు నిలబడ్డాడు. ఏమయ్యా మోషే, అన్నీ పోయినా అంతేనా? క్షవరమైన వివరం రాలేదా? గుండు కొట్టినా కూడా
నీకు వివరం రాలేదా? అవమానపరిచినా కూడా నీకు వివరం రాలేదా అంటే యెహోవా ఇలాగ సెలవిచ్చాడు. కప్పలు కలగాలంటే కప్పలు వచ్చాయి, నైలు నదిలో రక్తం రావాలంటే రక్తం వచ్చింది, ఆకాశం నుండి ఏది కురవాలంటే అది కురిసింది. ఎలా చేయాలంటే అలా చేస్తే ఇతడు కర్రలో అది చూపించినప్పుడు, హృదయంలో దేవుని మాట ఉన్నప్పుడు, నోటి నుండి అది విడుదలైనప్పుడు కలిగింది. సృష్టికర్త స్థానంలో ఉన్నాడు మోషే. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తం, ఆయన మాట నిమిత్తం బయలుదేరినప్పుడు పలుకగా జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరుగుద్దా లేదా? క్రీస్తే తనలో ఉన్నాడంట. మోషే కూడా ఒక మాట, నా వంటి ప్రవక్తను మీ మధ్య పుట్టిస్తాను. కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాలలో దేవుడు లేడు. ఒక అసాధారణమైన ఒక గొప్ప వంశములో ఆయన లేడు. ఆయన ఒక వ్యక్తిని సామాన్యతలోనే పిలిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ప్రవక్త చెప్పినది నేను మీ ముందు ఉంచడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, లోక జ్ఞానము ద్వారా మనము విమోచింపబడలేమని చూపించడానికి దేవుడు దాన్ని చేశాడంట. నా మాట వింటున్నారా? మనోళ్ళు ఏమనుకుంటున్నారు, అంత జ్ఞానం లేదయ్య గారు. రమేష్ అంటే ఏమంటాడు, అబ్బాయి నాకంత నాలెడ్జి లేదు. 10వ తరగతి ఎన్నిసార్లు తప్పాయో? 10. ఓ మై గాడ్, 10వ తరగతి 10 సార్లు అంట. వాళ్ళ కొడుకంటాడు 10వ తరగతికి విలువే లేకుండా చేసింది గవర్నమెంట్ అంటున్నాడు. నువ్వు ఫెయిల్ అవ్వటమే మంచిది. విలువ లేని దానికి పాస్ అయితే ఎంత, విలువ లేని దానికి ఫెయిల్ అయితే ఎంత? 10వ తరగతి ఫెయిల్ అయితే ఎంత, పాస్ అయితే ఎంత? అంతేనా? 10వ తరగతి చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. కరోనా 10 కూడా ఎత్తండి, పర్వాలేదులే. ఇప్పుడు గవర్నమెంట్ తీసేసాక మీరందరూ 10వ తరగతి మీద నమ్మకం పెట్టుకోకండి. అంతేనా? ఇదివరకు ఏమన్నా 10వ తరగతి చదివితే చాలండి, ఇప్పుడు చాలదంట. ఏంటంట? అందుకని సన్ని పీజీలు సరిపోక పిహెచ్డీలకు వెళ్తున్నాడు అటు. అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరి ఏం తీసుకున్నాడో వాడు సబ్జెక్ట్. పిహెచ్డీ అంటే ఏంటి తెలుసా? పరిశోధన. ఎందుకాడికి దేని మీద పరిశోధన చేస్తాడో విన్నారా? ఎందుకు నవ్వో? దేని మీద చేస్తా? నీ మీద చేస్తే బెటర్ అనుకుంటా. ఒక మనిషి 10 సార్లు ఎందుకు ఫెయిల్ అవ్వగలడో? అవునంట. వచ్చేద్ది అనుకోండి, గోల్డ్ మెడల్ కొడతాడేమో నీ పేరు మీద. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుని సేవని మనం రమేష్ అంటాడు చక్కగా కట్ చేయాలి అయ్యగారు దాన్ని అంట. ఎలా కట్ చేయాలంట? నీట్గా. అదిగో చూడండి, నీట్గానా స్వీట్గానా? నీట్గా కట్ చేయాలంట. ఏం కట్ చేయాలా? అప్పుడు పప్పులో ఉప్పు వేయకుండా పంచదార వేస్తే ఎలా ఉంటుందో పప్పు చారులో అలా ఉంటుంది. నీట్గా ఉండాలంటే బాగోదా? మొత్తం రన్నింగ్ అవుట్. విన్నారా? దేవుని వాక్యంలో ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తారు తెలుసా? థియాలజీలు, ఆలజీ, ఈ ఆలజీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మోషే వెళ్ళి గొర్రెలు కాసుకో అన్నాడంట. ఏ రాబాబు, అన్నీ అయిపోయే గొర్రెలు కాసే కంటే 10వ తరగతి ఫెయిల్ అవ్వటమే బెటర్. నువ్వు గొర్రెలు కాయలా, అంతేనా? నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు, నీకోసమే మెసేజ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, నా బీఈడీలు గీఈడీలు మానమ్మ గారి తెలుగు పండిట్లు వెళ్ళిపోయి కోల్లేట్లో కలిసిపోయినాయి. దేంట్లో కలిసిపోయినాయి? చివరికి మళ్ళీ సామాన్యతలో దేవుడు పిలిచాడు. మనం ఇలా కత్తిపట్టి జామాయిల మొక్కను అలా వంచి తెలుగు పండిట్టు ఒక్క నరుకు నరిగితే ఇరిగేది. తెలుగు పండిట్లు అంటే చెట్లు నరకటమా? గడ్డి దోగటమా? కలుపు తీయటమా? వేరుశనక్కలు పీకటమా? తట్టెత్తుకొని వెళ్ళటమా మట్టి ఎత్తడానికి? కాదా? ఏంటండి? వాట్ ఈస్ దిస్? ఐగుప్తు యొక్క సకల విద్యలను విడిచి ఆ చిన్న పనిలో ఆనందించే జనాంగమే దేవుని ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగని ఎడ్యుకేషన్ వద్దంట్లా, దేవుడు ఆపమనేదాకా చదువుతానే కొనుకోబడండి రాకడలో. ఆమెనంట.
మొన్నటిదాకా ఎంఐ ప్రియదర్శినిని సెంట్రల్ స్కూల్లో చేర్చాలన్నాడు. వాళ్ళు వదినంటది సెంట్రల్ స్కూల్లో చేస్తే మెంటల్ వస్తుంది ఆంటీ అంటున్నారు. అంటే చెప్తారంట తోమి పిల్లలకి ఏమవుతుందంట. అప్పుడు నేను అన్నాను మెంటల్ స్కూల్లో చేరితే జ్ఞానం వస్తుందట. కాబట్టి ఈ స్కూల్స్ అంటే ఏంటి? మెంటల్లీ ఎబిలిటీ, మానసికంగా వారిని లోక తెలివిని బాగా పుష్ చేయటం, లోకంలో తెలివిని చేయటం అండి. మీకు అర్థమైందా? కాబట్టి ఆ తెలివిని తెచ్చి దేవుని వాక్యంలో మిక్స్ చేస్తే అవ్వదు. బైబిల్ అంటే బైబిలే. నేను మీకు బోధించిండే అంశం అది కాదు. సామాన్యుడైన 7వ తరగతి మాత్రమే చదువుకున్న, బైబిల్ కూడా గుర్తుపెట్టి అక్కడ సున్నాలు చుట్టి కింద గీతలు గీసుకొని జతపరిచేవాడైన ఒక సామాన్యతలో వచ్చిన ప్రవక్త భూమిని తలక్రిందులు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సామాన్యతలో ఒక వ్యక్తిని పిలుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ వర్తమానాలు నేను చదివితే మైండ్ అసలు మామూలుగా ఉండదండి నాకు. కొన్నిసార్లు అక్కడికి వెళ్ళిపోయాక మెసేజ్లోకి బయటికి రాలేను నేను. మీకు అర్థమైందా? మీకు విషయం తెలుసు, ఈ 6 నెలలు నేను ఎక్కడికి వెళ్ళకుండా పని కట్టుకొని ఈ బుక్సే చదువుతున్నాను. దాని తాడో పేడో తేల్చుకుందాం. దేవుడు సహాయం చేయను కాక. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించండి. అతడు సమస్త జ్ఞానమును విడిచేసి ఆ తెలివి, ఆ విద్య, మేధాశక్తి, వీటి వలన ఏం కాదు, శక్తి వలన కాదు, బలం వలన కాదు, జ్ఞానం వలన కాదు, తెలివితేట వలన కాదు, దేవుని శక్తితోనే కార్యం జరుగుతుందని చేతికర్ర పట్టుకున్నాడు. దేవుని శక్తిని వాడాడు. అక్కడ దేవుడు ఒక వ్యక్తిని సామాన్యతలోనే పిలిచేవాడై ఉన్నాడు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? దేవునికి నీ చదువు సంధ్యలో అక్కర లేదు. నువ్వు కాలేజీకి వెళ్తావు, నువ్వు ఒక 2 బర్రెలు కొనుక్కొని పేడ పెంట ఎత్తావే అనుకో, అప్పుడు మీరిద్దరికి మీ నాన్న నీ వచ్చే పెద్ద అమ్మాయి వచ్చింది చైర్, అమ్మ నువ్వు ఆడ కూర్చో, చైర్ లేదు కదమ్మ నీకు తెలవంది ఏముంది, నువ్వు పేడే కదా చేసేది, ఆడ కూర్చో అన్నాడు అనుకో. అన్నాడు అనుకో, నువ్వు డోంట్ వరీ అక్కడికి వెళ్ళకండి అన్నాడే అనుకో. వెంటనే సమీరాకి ఏమనిపిస్తుంది తెలుసా? ఆమె చదువుకుంది, నేను చదవలేదు, ఆమె రాగానే కుర్చీ వేసాడు మా నాన్న, విన్నారా, నేను రాగానే కింద కూర్చోమన్నాడు అని. కానీ పిల్లరా, దేవునికి అలాంటిది లేదు. నీకు అర్థమైందా? ఈ భూ సంబంధమైనది ఏది కూడా దేవుడు చూడడు క్వాలిటీగా. చివరికి ఏమనుకోక, యశోద పాతాళానికి వెళ్ళింది, సమీర పరలోకానికి వెళ్ళింది. ఈ చదువులు పనిచేయాలి అక్కడ, ఈ జ్ఞానం పనిచేయాలి అక్కడ, ఏది పనిచేయాలి అక్కడ. ఏది పనిచేసింది? దేవుడే పనిచేసాడు. కాబట్టి ఇప్పుడు ఈ ధనము, ఈ గొప్పతనాలు, ఈ జ్ఞానంతో దేవుడు ఏది చేయడో, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఇప్పుడు వెర్రివాడైపోయాడు. ఫరో కూడా అనుకున్నాడు, ఈ వెర్రోడు ఏంటి ఎక్కడికి వచ్చాడు అనుకున్నాడు. కానీ అతను చెప్తుంటే జరుగుతుంది. మోషే ఏడుస్తున్నాడు, ప్రజలు ఏడుస్తున్నారు. సాగిపోమ్మని చెప్పు అన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. సాగిపోమ్ము అని చెప్తే దేవుడు శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుడు గాలిని పంపి దారిచ్చేసాడండి. అంత గొప్పవాళ్ళం మనం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే గొప్పవాళ్ళం మనం. నేను ఒక మాట చెప్పనా, మనం బాగా చదివితే మనకు డబ్బు వస్తుంది, కానీ ఆ డబ్బు జబ్బును పోగొట్టదు. గొప్ప గొప్ప డాక్టర్లు, ఒక అమ్మాయికి లింగంగుంట్లో మానసిక రోగం వచ్చిందండి. ఇంకా ఆ రోగాల్లోకి వస్తాను తర్వాత. పిల్లరా, ఆ మానసిక రోగం వస్తే అక్టోబర్ 7వ తారీఖు నేను ఏదో చిన్న ప్రేయర్ మా ఇంటికాడ జరగాలని నేను అనుకుంటున్నా. అయితే దేవుడు వెళ్ళమన్నాడండి. అప్పుడు కనిగిరిలో జరుగుతుంది పరిచర్య. వెళ్ళినప్పుడు ఆ రాత్రి ప్రార్థన చేస్తే ఆమెలో నుంచి ఒక దెయ్యం వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ డెవిల్ వెళ్ళిపోయిన తర్వాత బెంగళూరులో తిప్పారు, హైదరాబాద్ తిప్పారు, సకల ఒంగోలులో తిప్పారు. ఎన్నో మానసిక వైద్యులను సంప్రదించినా పోనటువంటిది అది
అక్టోబర్ 7వ తారీఖు ఒకే ఒక రాత్రిలో పోయిందండి. తెల్లారి అంట్లు తోముతుంది అమ్మాయి, అంతకుముందు వీధులు తోముతుందండి, వీధులు తుడుస్తుందండి, పైనుండి నీళ్ళు పోసేస్తుంది దానగారి మీద, బిల్డింగ్ మీదకి ఎక్కేసి. దానం ఫస్ట్ వచ్చాడు, చప్పట్లు కొట్టండి, అవి చేయండి, అంత మానసికంగా డిసప్పాయింట్ అయిపోయింది అమ్మాయి. ఒక్క ప్రార్థనతో దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఐగుప్తు ధనము ఏం చేయలేకపోయింది ఆ వ్యాధిని. ఇలాగ ఎందరో బాగుపడ్డారు సార్, దేవుని వాక్యం అనే వెర్రితనం ద్వారా. దేవునికి ప్రార్థించే ఆ వెర్రితనం అనే లోకం, వెర్రితనం అనే దాని ద్వారా చచ్చేవాళ్ళు కూడా ఎందరో బ్రతకడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాట వింటే దేవుడే మనలో ఉంటాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మీ యందు ఉన్న ఎడల, మీరు నా యందు ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి. మోషే అక్కడ సైనిక శిక్షణ తీసుకున్నాడు, తన తల్లి సామాన్యతలో పెంచిందండి. ఆ తర్వాత ప్రకృతిలోకి వెళ్ళాడు. ప్రకృతిలోకి వెళ్ళాక 40 సంవత్సరాలు జీవన పాఠాలు నేర్చుకున్నాడండి. ఏం ఆలోచించాడు? ఇప్పుడు రమేష్ కైకలూరు వెళ్ళాడు, కైకలూరులో ఆ పాత ఇంటి పక్కకి వెళ్ళాడు అనుకో, కన్నులెత్తి చూడు చూశాడు అనుకో, గుండె ఏమవుద్ది? ఏం కాదులే కానీ ఏమవుద్ది? ఆగితే పోద్ది. ఏమవుద్ది? ఆగినంత పని అవుద్దండి. నా మాట విన్నారా? ఏమనుకుంటాడు తాను? ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడో నాకు తెలియదు. కానీ మోషే ఏమనుకోలే. మోషే రాజు అవ్వాలి, మోషే గొప్ప ఇంటివాడు కావాలి, గొప్ప యుద్ధశాలి కావాలి, తన ప్రజలను విడిపించాలి మోషే. గ్లోరీ టు గాడ్. కానీ అరణ్యములో కర్ర పట్టుకొని, గడ్డం పెంచుకొని, గొర్రెలను కాసుకుంటూ అసలు ఎంత బాధపడి ఉంటాడో చెప్పండి ఒకసారి. కానీ బాధపడలా, ఏమనుకోలా. కానీ ఒక సమయం వచ్చినప్పుడు మోషే ఈ లోక జ్ఞానం అంతా ఖాళీ అయిపోయినప్పుడు దేవుడు కమ్అవుట్ అన్నాడు. మన మా బాబీ అంటాడు, నాన్న 6 లక్షల పని వచ్చింది, ఏం చేయమంటావు అన్నాడు. ఏం పని రా 6 లక్షలు? నేను చెప్పకూడదు కదా, నేను చెప్పను అంటాను. నేను ఏంట్రా 6 లక్షలు అంటే, ఎవరో సినిమా డైరెక్టర్ అంటే దిల్ రాజు. ఎవరో దిల్ రాజు తెలుసా మీకు? నీకు ఎలా తెలుసురా? బైబిల్ చదవట్లేదా నువ్వు? ఓకే, అవునండి. చూడు, ఆయనకి ఇంకా బాగా తెలుసంట. చూడమ్మా ప్రీతి, ఎంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఓకే, కాబట్టి మీరు దయచేసి గమనిస్తే ఆ డైరెక్టర్ భీమవరం వస్తున్నాడు. అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినటువంటి రమేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తెలుసు ఎవరికన్నా? బండ్రెడ్డి రమేష్ తెలుసు కదా, బండ్రెడ్డి రమేష్. ఓకే, ఆ రమేష్ బాబీని అడిగాడు, నువ్వు సేవ చేసుకుంటానే జస్ట్ ఆయన కనపడి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టి 2 లక్షలు అడ్వాన్స్ తీసుకొని వెళ్ళమన్నాడంట. మీకు అర్థమైందా? ఒకసారి చూడండి, మీరు గమనించారా? కాబట్టి పిల్లరా, విషయం ఏంటంటే నన్ను అడిగాడు, నాన్న ఏం చేయమంటావు అని. బైబిల్లో మోషేని గురించి చదవమన్నాను. ఏం చదవమన్నాను? ఐగుప్తులో రాజు అవటం గొప్పదా, దిల్ రాజు దగ్గర దిల్ అవటం గొప్పదా? దిల్ కుష్ 6 లక్షలు ఏనారా, 2 సంవత్సరాల వర్క్ ఉంటుంది. ప్రియులరా, మీరు దయచేసి గమనిస్తే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. అప్పుడే భీమవరం ప్రశాంత్ పిలిచి, నేను చిన్న వీడియో క్లిప్ పెట్టారు నాకు. ఆ వీడియో క్లిప్లో ఆ భీమవరం ప్రశాంత్ అంటాడు, కోలవార్లు వీరులు శూరులు అన్నారు. మేం కాదండి, వీరుడు శూరుడు పరిశుద్ధాత్మ. ప్రైజ్ ద లార్డ్. అలాగని దీనులు అన్న, దీనిలో కూడా బడాయి అన్నాడు, దేనత్వంలో బడాయి. అతి దీనత్వం కూడా తప్పే. అర్థమైందా? దేనత్వం అంటే అక్కడ ఇజ్రాయెల్ గారి దగ్గర మేము ఉండేటప్పుడు తిమోతి అని అప్పుడు మన బాబీ విషయంలో పెళ్లి సంబంధం చూసినటువంటి తిమోతి అని ఒక పాస్టర్ ఉన్నాడు. తిమోతి పాస్టర్కి హార్ట్ సర్జరీ అయింది. ఆ పిల్లనిస్తే చచ్చిపోతాడు, పెళ్లి చేసుకోకూడదంటే మేము ప్రార్థన చేసి దేవుని ద్వారా పెళ్లి చేయవచ్చు అని మేము తెలుసుకొని ఆ అబ్బాయికి పెళ్లి చేసామండి. బతికే ఉన్నాడు, కంగారు పడకండి. వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు. నిజంగానే చెప్తున్నాను, అప్పుడు చిన్న వయసులోనే అబ్బాయికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి పెళ్ళికి చేసిన తర్వాత వాళ్ళ ఆ అబ్బాయి తిమోతి పాస్టర్ అన్నాడంట. అప్పుడు ఇజ్రాయెల్ పాస్టర్ గారి దగ్గర ఉండేవాడు.
అన్నాడంట, అయ్యగారి దగ్గర భయపడతా ఉండు అని. అమ్మాయి పేరు ఏదో పేరండి, శ్రావణితో చెప్పాడంట. అప్పుడు ఏమన్నాడంటే ఆ శ్రావణి ఆ అయ్యగారి దగ్గర ఎలాగైనా క్రెడిట్ కొట్టాలని కాలేటటువంటి టీ కప్పులు మీద పోసిందండి అయ్యగారి మీద. అయ్యగారు సైలెంట్గా ఉండి, ఏమయ్యా తిమోతి, పాపం అమ్మాయికి నరాల వీక్నెస్ లాగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నది అమ్మగారికి, సరే మీ మిస్సెస్కి ఏమొచ్చింది? లేదన్నయ్య, మీ దగ్గర ఆమెకి భయము అన్నారంట. ఇమ్మీడియట్లీ అమ్మ రేపు ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇద్దరు అన్నారంట. మీ ఊరు వెళ్ళి భయపడండి, ఇక్కడ భయపడొద్దు అన్నాడంట. కాబట్టి దైవభక్తి గొప్ప లాభసాధకం. కాబట్టి ఇక్కడ మోషే భయపడలా, చేతికర్రతో వెళ్ళాడు, దేవుని శక్తితో వెళ్ళాడు. నా మాట విన్నారా? అలాగే దీనత్వం, అతి దీనత్వం కూడా నటన అవుతుందండి. అందుకే పౌలు గారు ఏమన్నాడు, నన్ను తీసుకెళ్ళి తాజ్ హోటల్కి తీసుకెళ్ళావు అనుకో, బ్రహ్మాండంగా వచ్చి బిర్యానీ తింటాను నేను. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అయ్యగారు తగ్గించుకోమన్నారుగా? అదేంటి నువ్వు పెడుతున్నావు, నేను తింటానండి. అలా BMW కారులో తీసుకెళ్ళావు అనుకో, హ్యాపీగా కూర్చొని వెళ్తా ఇలా చేసుకొని. ఏంటి అలా చూస్తున్నావు? పౌలు గారు ఏమన్నాడంటే దీనత్వమా? పౌలు గారు ఏమన్నాడు తెలుసా? దీనస్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితి. అతి దీనత్వం. అప్పుడు మన కారులో ఇప్పుడు మన యశోద ఏదో మంచి జాబ్ వచ్చి అయ్యగారిని కారులో దించిరా అని వాళ్ళ నాన్నకి చెప్పింది అనుకో. ప్రతాపు కారు సీట్లో కూర్చొని ఎక్కండి అయ్యగారు అన్నాడంటే, నేను కారులో రాను కానీ ఒక డొక్కు నీ బండి తీయి అంటానా? హ్యాపీగా కారులో వెళ్తానా? కారులో వెళ్ళాలా హ్యాపీగా, లేకపోతే నీ డొక్కు బండి మీద వెళ్ళాలా? ఏం మాట్లాడవేంటయా? అలాంటి దిక్కుమాలిన దీనత్వం కాదు. దీనత్వాన్ని కూడా నటించకూడదు. నీ కారు ఉంది వెళ్ళు, లేకుండా నాకు కారే కావాలన్నావు అనుకో, అది గొప్ప విషయం. సో ఓకేనా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, ఇక్కడ దేవుడు ఏ స్థితిలో పెట్టినా కూడా మనం ఆ స్థితిలో ఉండనెరగాలి. అందుకని బిల్డప్లు కొట్టకూడదు. అంతేనా? ఒకవేళ మన యోసేపు ఉన్నాడు, యోసేపు రేకుల షెడ్లో కాలిపోతుంది, నిప్పుల వర్షం పడుతుంది, ఎండాకాలం. ఏం వర్షం? అప్పుడు యోసేపుకి మన అమ్ములు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్ములకి దిమ్మ తిరిగిపోయి ఎండకి, నాన్న ఆఫర్ వచ్చిందంట, ఏసీ కొంటవా? ఏసీయా? ముఖం పేసి వాసిపోతుంది, జాగ్రత్త అని అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, నెల రోజులు అమ్మాయికి జ్వరం వస్తానే ఉంటుంది, 3 ఏసీలు అంత పెడుతుంది. ఎవరికి? అతి దీనత్వం తప్పు. దేవుడు నిన్ను బ్లెస్ చేసినప్పుడు మనోడు అంటాడు, ప్రతాపు అప్డేట్ అవ్వాలంట. ఏమవ్వాలంట? అప్డేట్ అవ్వాలంట. ఇప్పుడు పూర్వకాలం ఎడ్ల బండి మీద వెళ్ళామండి. సరే, ఇప్పుడు నువ్వు ఆటో కొనుక్కున్నావు, అయ్యగారు రండి ఆటో అంటే, ఎడ్ల బండి అక్కడ ఏడబెట్టినావు, ఆ పాత డొక్కు బండి తీసుకురా అంటావా? ఎక్కెళ్ళాలా? పోని విమానమే ఎక్కిచ్చాడు దేవుడు నిన్ను, ఎక్కాలా డొక్కు బండి? నేను అనేది ఏంటంటే, అతి ఉండకూడదు. దేవుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలోనే ఉండనెరగాల. దీన స్థితిలో పెట్టాడా? ఉండు. సంపన్న స్థితిలో పెట్టాడా? ఉండు. బిల్డప్లు కొట్టకూడదు మనం. ఏ స్థితిలోనైనా చాలిన దేవుడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించంతే, దేవుడు నిన్ను ఎక్కడున్నా అక్కడ సంతోషించు. కానీ నీ హృదయంలో డంబముల ఎడల, అతిశయముల ఎడల, గొప్ప విషయాల ఎడల అతిశయపడవద్దు. జయమ్మ మైండ్లో పడింది, ఏసీ కొందాంలో వచ్చే సంవత్సరం అని. ఏసీ కొనాలంటే పాత సామాన్లు పారేయాల. ఆ పాత సామానే మన యశోదాని బయటకు పెళ్లి చేసి బయటకు పంపించేస్తే ఏసీ వచ్చేద్ది. విన్నారా? ఓయమ్మ, నన్ను పంపితే కానీ ఏసీ రాదా? అదేం కాదులేండి, భారం తగ్గుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, దేని కాలమందు అది చక్కగా ఉండాలి సార్. యోసేపు గారు ఏ కాలమందు ఆ కాలంలో చక్కగా ఉండాలి. నాకు పేడ వదిలిపోయింది 3 పిల్లలు పెళ్లి చేసేలాకి, కానీ అలాగని అమ్ములకి చేసే బాగా చిన్నపిల్ల
అలా చేయకపోయాడు, నేను పనుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనకి ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిలోనే అతిశయపడాలి. కాబట్టి ప్రియులారా, అతడు గొప్పవాడై ఉన్నా కూడా తగ్గించుకోవడానికి భయపడలేదు, మంచి స్థితిలోకి వెళ్ళటానికి కూడా భయపడలేదు. కాబట్టి ప్రియులారా, మనం ఏదైనా సరే నటన ఉండకూడదండి, ఓపెన్గా ఉండాలి. కారులో దిగాను, ఎక్కడ ఆకివీడు రైల్వే స్టేషన్లో. ఇక్కడికి రాగానే అప్పుడు ప్రతాప్ తెచ్చేవాడండి కారు. అసలు ఎంత స్మార్ట్ కారో, ఇలా ఇక్కడ నొక్కగానే కారు స్టార్ట్ అయిపోయి డింగ్ 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 అనేది. అది విన్నారా? పాల్కే గారిని ఎక్కించా ఒకరోజు. పాల్కే గారు ఇలా ఊగుతున్నాడు దాంట్లో. అమ్మ కారు ఊగుతుందా, నువ్వు ఊగుతున్నావా, నువ్వు ఊపుతున్నావా అన్నాడు. లేదు లేదు లేదు, టైర్ బెండ్ అయింది అన్నాడు. ఏం బెండ్ అయిందంట టైర్కి? అదేంటది, వీల్సా ఏంటది, ఏమైంది అది? వీల్ బెండ్ అయిందిలే అయ్యగారు అన్నాడు. మరి ఎలా నడుపుతున్నావా అంటే, అటు ఊగితేనే నాకు బాగుంటుంది డ్రైవింగ్ అన్నాడు. అసలు అనవసరంగా ప్రీతిని హాస్పిటల్కి తీసుకెళ్ళి డెలివరీ, ఆ కారులో 3 రౌండ్లు అయితే డెలివరీ అయిపోద్దండి, డెలివరీ టైం. అవునవును అయ్యగారు, నీ డబ్బులు కూడా కలిసి వచ్చాయి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు గొప్ప అక్కడ వరకు ఒరిజినల్ కారులో తీసుకొచ్చి మనం చెన్నైలో దిగ్గానే ఈ కారు పెట్టి ఊపుతూ ఉంటాడు, అది వెళ్ళదు. మళ్ళా ఆవిడ నుంచి ఊపి 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 ఆటోలు వెళ్ళిపోతూ ఉంటాయి, స్కూటర్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏసీ వస్తుంది అయ్యగారు అని పెడితే వేడిగాలి వస్తుందండి ఒకసారి నాకు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుడు సామాన్యతలో ఉన్నాడు. దేవుడు నాకు ఏ వాహనాన్ని పెట్టాడో ఆ వాహనము నమ్మకంగా వెళ్ళి, అది స్కూటర్ అయినా సరే, బస్సు అయినా సరే, డొక్కు కారు అయినా సరే, మంచి కారు అయినా సరే, దేవుడు నా హృదయంలో పెట్టిన దాన్ని తీసుకెళ్ళి ప్రకటన చేయాలి. ఎందుకంటే దేవుడు సామాన్యతలోనే ఉన్నాడండి ప్రియులారా. అంతేగాని నేను చెప్తే మన వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. అతివృష్టి అంటే అతి, లేకపోతే డౌను. ఇప్పుడు అలాగని ఇప్పుడు సన్నీ ఆలోచిస్తాడు, అది పిహెచ్డి చేయనా మానేనా? చేశాక మానితేనే గొప్ప విషయం అది. ఇప్పుడు రాజు కాకుండా వచ్చేసాడు అనుకోండి, ఎవరో మోజెస్, ఆ స్థాయిలో కూడా వచ్చాడు అనుకో, ఒకవేళ ఉండుంటే ఎట్టుండునో అనిపిస్తుంది. మీకు అర్థమైందా? అన్నీ వదులుకొని రావడంలో గొప్ప విషయం ఉంది. వదులుకునే ముందు సంపాదించుకోవాలిగా. కాబట్టి నీవు ఆ వేలో వెళ్తున్నావు, కాదన్నప్పుడు కూడా విడవటానికి సిద్ధపడాలి. మీకు అర్థం కాలేదా? మీకు దేవుని పిలుపు రానంత వరకు దేవుడు సేవకుల విషయంలో మాట్లాడదు. మీరు వెళ్ళండి, పిలుపు వచ్చాక వదలటానికి కూడా సిద్ధపడండి. కలిగి ఉన్నవేవి కూడా నాది అనుకోకుండా, అసలు వద్దు, నేను పాత చింతకాయ పచ్చడే తింటా, నేను బిర్యానీ తినా, నా వల్ల కాదు, అందులో నాటుకూర రేట్ ఎక్కువ అనుకోవాల్సిన పనిలేదు. నీకు వచ్చిందా నాటుకూర, జామ్ తినే. నేను ఆమెనా? లేదు కాబట్టి ఆమెనా అంటున్నాడు, ఉంటే ఆమెననేవాడుగా. కాబట్టి పిల్లరా, నథింగ్. దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితి అందే ఆనందించాలి. అయినను దేవుడు సామాన్యతలో మనల్ని ఉంచితే, ఎందుకు సామాన్యత పదే పదే చెప్తున్నానంటే, గొప్ప స్థితిలో ఉండటానికి ఎవడైనా ఉంటాడు. ఏమంటారు, రాయల్టీగా ఉండాలంటే ఎవరైనా, కానీ దేన స్థితిలో ఉండటం నేర్చుకోవటం గొప్ప కృప. ఎందుకంటే దేవుడు నిన్నెక్కడ పెడితే ఆ స్థితిలో ఉండటానికి నేర్చుకోవాలి. ప్రార్థన చేద్దాం. ఏసో బయటికి వెళ్ళి రమేష్ చేయండి. విశ్రాంతి కలగజేస్తాను. వాక్యం వరకుగా సామాన్య నడిపించవచ్చు. అలాగే తగ్గింపుగా ఏ స్థితిలో ఉన్నాను ఆమె కలిగి వాక్యం సంతృప్తినిచ్చిన మీ దర్శనాన్ని దయచేసి పరిచర్య జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క పరిచయం కృపాని కాబట్టి ఇతర ప్రాంతాలు చేయగలిగి జరిగించే మీ దర్శనాన్ని స్తోత్రాలు. అంతకంతకనైనా ఈ వాటిని వర్తింపు నేను ఇంకా ఏదైతే ఆత్మలు ఉన్నాయో వాటిని నడిపించమని నేను పరలోక రాజ్యం సంతృప్తి కలిగి నేను జీవించే కృపను ప్రతి ఒక్కరు కూడా దయచేయమని నడిపించే
ఏదేమైనా సమస్య నీ చేతికి అధికారం యేసుక్రీస్తు తండ్రి. ప్రేమగల మా తండ్రి యేసయ్యా నీకు వందనాలు. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ప్రభువా. ఈ చిన్న గొర్రెలు నయనా వధువులో ఉండి ఈ వాక్యం విని వెళ్ళుచుండగా వాక్య ప్రకారం నడుచుకునే కృప, ఏ స్థితిలోనైనా ఆ స్థితిలోనే నిన్ను ఆరాధించే కృప దయచేయి. దీన స్థితిలో అయినా, సంపన్న స్థితిలోనైనా ప్రతి స్థితికి లోబడి నువ్వు ఎక్కడ పెడితే అక్కడే ఉండి నీ పని చేసే కృప దయచేయి. నీ కొరకు బ్రతికే కృప దయచేయి. నీ ఆశీర్వాదం మెండారుగా నీ బిడ్డలందరికీ దయచేయమని, వారి యొక్క తిరుగు ప్రయాణంలో మీరు ఉండమని సమస్తమును సమకూర్చి నీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన అనుగ్రహించు శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం, నూతన బలము, నూతన శక్తి ఇప్పుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ పర్యంతం ఈ చిన్న వధువునకును ప్రపంచంలో ఉన్నటువంటి సకల వధువునకును సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.